గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే సురేఖ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా. అమ్మ, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందమ్మా? అందరూ కూడా పెళ్ళి అన్నా కూడా, లేకపోతే లివింగ్ రిలేషన్షిప్ అన్నా కూడా యంగ్స్టర్స్లో కానీ, లేదు అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇలాంటి వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. 50 ఏళ్ళు 50 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మీరు తోడు నీడ కల్పించరు. 50 ఏళ్ళు ఖచ్చితంగా దాటి ఉండాలి. కరెక్ట్. 70 ఏళ్ళ వాళ్ళకి ఒక తోడు కల్పించాలనే ఆలోచన ఎలా వచ్చిందమ్మా? అమ్మ, ఇప్పుడు జీవితం అంటే కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు అన్నీ ఉంటాయి. అవును. మనం ఏమనుకుంటాం అంటే సుఖం ఉంటే ఇదంతా నా ప్రజ్ఞ నా గొప్పతనం వల్లే అనుకుంటాం. కష్టం వస్తే నా మీద దేవుడు ఇలా చేశాడని మనం దేవుడిని నిందించుకుంటాం. కానీ నా ఉద్దేశంలో ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. మనం ఆ దిశగా ఆలోచించలేకపోవచ్చు, మనకి తట్టకపోవచ్చు. ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క పరిష్కారాన్ని చూపిస్తుంటుంది కూడా. మన అనుభవాలే మన జీవితంలో పాఠాలు. ఎన్నో సమస్యలకి పరిష్కారాలు కూడా. అట్లాగే ఈ సమస్య కూడా ఈ పరిష్కారం నాకు ఎలా తట్టిందంటే, నాది కూడా ఇంచుమించు 33 సంవత్సరాల ఒంటరి జీవితం. ఆ ఒంటరి జీవితంలో టీచర్గా ఉద్యోగం చేసుకునేదాన్ని కాబట్టి చాలా వరకు సమయం గడిచిపోయేది. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉద్యోగము, తర్వాత ఏదో టీచర్స్ యూనియన్లో పనిచేశాను. ఆ యూనియన్లో యాక్టివిటీసు, మిగతా టైముల్లో నాలాంటి సింగిల్స్ 2 ఉన్నారు. ఒక ఆమె డైవర్స్, ఒక ఆమె అన్మ్యారీడ్, ఒక ఆమె విడో. మేము ముగ్గురం కలిసేవాళ్ళం. మేము ముగ్గురం కలిసి సినిమాలకో, షికార్లకో, టూర్లకో, కాశీ దాకా టూర్ కూడా వెళ్ళాం. అలాగా అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అనుభవం మీద మనం ఒంటరితనంతో బాధపడక్కర్లేదు. మనకి సూటబుల్ వాళ్ళని ఎవరినో ఒకరిని చూసుకున్నట్టయితే, లేడీయా జెంట్ అన్నది పక్కన పెట్టండి, ఎవరో ఒక తోడు చూసుకున్నట్టయితే మనం వాళ్ళతో కాలక్షేపం చేయొచ్చు. అలా ఒక 10 సంవత్సరాల పైన వాళ్ళతో కలిసి చేసిన తర్వాత మేము డిసైడ్ అయ్యాం. రిటైర్ అయిన తర్వాత ముగ్గురు 3 పెన్షన్లు పెట్టుకొని, ఒక ఇల్లు అద్దెకి తీసుకొని, ఒక వంట మనిషిని, ఒక పని మనిషిని పెట్టుకుని హాయిగా కాలు మీద కాలేసి కూర్చుందాం. సినిమాకి వెళ్ళాలంటే సినిమా, టూర్ వెళ్ళాలంటే టూర్, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చు. ఆవిడ వండి పెడుతుంది, మనం తిని పెడతాం. 3 రూములు ఉంటాయి ముగ్గురికి. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం. కూర్చోవాలంటే హాల్లో కూర్చుంటాం. కామన్గా టీవీ చూస్తాం అని అనుకున్నాం. అంటే ఇక మిగిలిన జీవితం కూడా ఇలాగే, శేష జీవితం ఇట్లాగే గడిపేయాలి అనే ఆలోచన ఉండేది. అలా ఉండేది. అలా ఉంటున్న సమయంలో రిటైర్ అయిపోయిన తర్వాత నేను మా పెద్దబ్బాయి దగ్గరికి ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈనాడు పేపర్ తెప్పించేవాళ్ళు నా కోసమని, తెలుగు పేపర్ తెప్పించేవాళ్ళు. ఈనాడు పుస్తకంలో మురిసెను వివాహ బంధం అని ఒక ఆర్టికల్ చూశాను. అదేంటంటే, ఒక 60 ఏళ్ళు దాటిన ఒక వృద్ధుడు, ఒక వృద్ధురాలు ఓల్డేజ్ హోమ్లో ఎక్కడో ఉంటున్నారు. గోల్డేజ్ హోమ్ అనుకుంటా హోమ్ పేరు కూడా, ఇప్పుడుందో లేదో. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఆమె కొడుకు, ఈయన కూతురు. వాళ్ళు వీకెండ్స్లో తెలుగు వాళ్ళు కలుసుకునే సందర్భంలో వీళ్ళు కలుసుకున్నప్పుడు ఆ పిల్లలిద్దరూ మాట్లాడుకున్నారు. మన పేరెంట్స్ ఇండియాలో ఉండిపోయారు, మనం ఇక్కడ ఉండిపోయాము, వాళ్ళ మంచి చెడ్డలు చూసే వాళ్ళు లేరు, ఎవరైనా ఒక తోడు ఉంటే బాగుండేది అని వాళ్ళు కామన్గా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది. వీళ్ళిద్దరిని కలిపి ఒకే చోట పెట్టేస్తే ఒకరికొకరు తోడుగా ఉంటారు కదా, టైంపాస్ అవుతుంది, మంచి చెడ్డ చూసుకోవడానికి కనీసం ఒక మనిషి ఉన్నాడని మనకి ధైర్యం ఉంటుంది అనుకోవడం ఏంటి, వాళ్ళు ఇండియా రావడం ఏంటి, వాళ్ళని మాట్లాడడం ఏంటి, వాళ్ళని ఒప్పించడం ఏంటి. వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. ఓకే. ఆ గోల్డేజ్ హోమ్లోనే. ప్రశాంత్ అనుకుంటా ఆయన పేరు కూడా. కరెక్ట్. గోల్డేజ్ హోమ్ వినడానికే చాలా బాగుంది. అదే అంటే ఇది ఓల్డేజ్ కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక గోల్డేజ్. ఎందుకంటే మనం కావలసిన నచ్చిన పనులు చేసుకోవడానికి కావలసినంత తీరిక సమయం చిక్కింది. ఉద్యోగం ఉన్నప్పుడు, పిల్లలు చిన్నవాళ్ళు అయినప్పుడు, బాధ్యతలు ఉన్నప్పుడు అంత ఖాళీ ఉండదు. చేయాలనుకున్నా, మీకు సంగీతం ఇష్టం అనుకోండి, నేర్చుకునే తీరిక ఉండదు. ఇప్పుడు నేర్చుకోవచ్చు. డ్రాయింగ్ ఇష్టం, నేర్చుకోవచ్చు. మీకు విహారాలు ఇష్టం, వెళ్ళొచ్చు. అన్నింటికి తగిన సమయం. ఇంతకంటే గోల్డేజ్ ఏముంటుంది? అందుకని దీన్ని గోల్డేజ్ అన్నారనమాట వాళ్ళు. సరే, మొత్తం మీద అది ఆర్టికల్గా వచ్చింది ఆదివారం పుస్తకంలో. ఆ ఫోటో నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆ ఫోటో. కడియాలు గజ్జలు పెట్టుకుని 7 గజాల చీర, పాత సాంప్రదాయంలో చీర కట్టుకున్న ఒక వృద్ధ స్త్రీ, 60 ఏళ్ళ ఆవిడ, పంచి కట్టుకుని నిండుగా లాల్చి వేసుకుని, ఉత్తరీయం వేసుకుని, అంటే పాత సాంప్రదాయంలో ఉన్న ఒక పురుషుడు, వాళ్ళిద్దరి ఫోటో పెట్టారు. ఆ ఫోటో చూసేప్పటికి చాలా ముచ్చటేసింది నాకు. నిజమే కదా, ఇలాగా ఈ విడివిడిగా ఉండే బదులు ఇలా అయితే ఓ చోట పడి ఉంటారు కదా. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో వచ్చిన సమస్య ఏంటంటే, చిన్న కుటుంబం అంటే భార్య భర్త,
పిల్లలు పెద్దవాళ్ళే ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. చివరికి వీళ్ళిద్దరూ మిగిలిపోతారు. 50 ఏళ్ళు వచ్చేటికి పిల్లలు సెటిల్ అయిపోతారు, వీళ్ళు మిగిలిపోతారు. ఈ ఇద్దరిలో ఒకరు చనిపోతే రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? అది నా ప్రశ్న. జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో 2-3 జనరేషన్స్ ఉండేవి, అందరూ కలిసి ఉండేవారు. ఈ ఒంటరి జీవితాల్లో ఏమైపోయిందంటే ఒకరు చనిపోతే రెండో వాళ్ళకి దిక్కు దివాణం లేకుండా పోయింది. ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ఓల్డేజ్ హోమ్. పిల్లలు ఢిల్లీ, బొంబాయిలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, వీళ్ళని చూసుకోవడానికి వాళ్ళు రాలేరు, వీళ్ళు అక్కడికి వెళ్ళరు. ఈ దేశం కాని దేశం, భాష కాని భాష, వీళ్ళు వెళ్ళరు. అంచేత ఉన్నదల్లా ఓల్డేజ్ హోమ్. ఓల్డేజ్ హోమ్ అనేప్పటికీ మీకు ఫుడ్ షెల్టర్ దొరుకుతుంది. ఫుడ్ షెల్టర్ వీళ్ళింట్లో కూడా ఉంటుంది. అప్పర్ మిడిల్ క్లాస్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళే తినగలరు. కానీ కంపెనీ ఏది? ఎవరితో మాట్లాడతారు? ఎంతసేపు పేపర్ చూస్తారు? ఎంతసేపు టీవీ చూస్తారు? మాట్లాడుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆఫ్టర్ ఆల్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని సంఘంలో లేకుండా ఒంటరిగా లైఫ్ లాంగ్ బ్రతకలేరు ఎక్కువ మంది. చాలా వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఈ ఒంటరితనాన్ని తట్టుకోవడం కష్టం అవుతుంది. 25 ఏళ్ల వయసులో ఒంటరితనం తట్టుకోగలరు. ఓ సినిమాకి వెళ్ళచ్చు, షికార్కి వెళ్ళచ్చు, బయటికి వెళ్ళచ్చు. ఆ ఏజ్లో మీకు ఆ మానసికమైన శక్తి కూడా ఉంటుంది. వయసు తగ్గుతున్న కొద్దీ ఫిజికల్గానే కాకుండా మానసికమైన శక్తి తగ్గిపోతుంది. కష్ట సుఖం మాట్లాడుకోవడానికి ఒక మనిషి కావాలి. జాయింట్ ఫ్యామిలీ కాకుండా సింగిల్గా ఉన్నారు కాబట్టి ఇద్దరు సింగిల్స్, ఇద్దరికి ఇదే సమస్య, కామన్ ప్రాబ్లం ఇది, లోన్లీనెస్. ఈ ఇద్దరిని కలిపి ఒక చోట చేరిస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది కదా. ఆయన ఈవిడితో మాట్లాడుకోవచ్చు, ఈయన ఆయనతో మాట్లాడుకోవచ్చు, ఒకరికి బాగా లేకపోతే ఒకరు చూడవచ్చు, ఆయనకి బాగా లేకపోతే ఈవిడ ఎవరికైనా పక్క వాళ్ళైనా పిలుచుకొస్తుంది కనీసం. ముఖ్యంగా మనం పేపర్లలో చూస్తుంటాం, మా బాత్రూంలో కాలు జారి పడిపోయి వృద్ధుడు మరణం అని. ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు కష్టం. రెండో వాళ్ళు ఉంటే కనీసం పక్క వాళ్ళనైనా కేకేయగలుగుతారు. అంచేత ఇద్దరికి ఒకరికొకరు తోడు చాలా అవసరం. ఈ వీళ్ళు పడుచు వాళ్ళు ఎవరు వచ్చి చేస్తారు వీళ్ళ దగ్గర. కాబట్టి ఈ ఇద్దరి మధ్యన ఒక భార్యాభర్తల బంధం అనేది, ఆ బంధం చాలా అవసరం. పెయిడ్ అసిస్టెంట్ని పెట్టుకుంటారు డబ్బు ఉంటే, కానీ వాళ్ళకి ఆ ఎమోషనల్ రిలేషన్ ఉండదు కదా. అయ్యో సారి పడిపోయారా అని. వాడు టీవీ సీరియల్ చూస్తూ చప్పుడైనా కూడా లేవడవాడు, వాడికి ఏంటంత ఇది. అదే భార్య అటాచ్మెంట్ ఉండాలి కదా. అదే ఒక ఆయన చెప్పాడు నాకు, ఆయన షుగర్ పేషెంట్, రాత్రిపూట షుగర్ డౌన్ అయిపోయి ఆయన స్ప్రో తప్పిపోయాడు, స్ప్రోలో లేడు. రాత్రి తెల్లవారులు అలాగే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరు లేరు, ఎవరికి తెలియదు. తెల్లారి తలుపులు పాల్గొట్టేదాకా తెలియదు. ఏమంటే బాగలేనప్పుడు డ్రైవర్నైనా ఇక్కడ పడుకోబెట్టుకోవచ్చు కదా అంటే ఆయన ఏం చెప్పారంటే, అమ్మ వాడు కింద వాడు గురు కొట్టి నిద్రపోతూ ఉంటాడు, నాకు ఏదైనా వస్తే వాడికి ఏం తెలుస్తుంది, నేను లేచి వాడిని లేపితే లేస్తాడు. అదే భార్య అనుకోండి పక్కన పడుకుంటుంది, ఒళ్ళు చల్లబట్టమో ఒళ్ళు వేడెక్కడమో, నేను స్పృహ తప్పిపోవడమో, బాడీ బిర్ర బిగిసిపోవడమో ఏదో ఒకటి తెలిసి ఆమె ఆ స్పర్శతోటి గమనించగలుగుతుంది. అంత బాధ్యత వాడికి ఉండదు కదా. ఎంత కరెక్ట్ అది. అది అంచేత ఒకరికొకరు తోడు ఉండాలి అనే అవసరాన్ని నేను అప్పుడు గుర్తించాను. ఢిల్లీలో అలా దీనికి ఒక బీజం పడింది ఈ ఆలోచనకి. బీజం పడ్డమేంటి, తర్వాత హైదరాబాద్లో మా చిన్న అబ్బాయి రెండో అబ్బాయి ఉంటే ఇక్కడికి వచ్చాను. రిటైర్ అయిన తర్వాతనే ఇవన్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి ఊళ్ళో. ఆ అసోసియేషన్స్లో చేరాను. దీనికి ఎవరైనా సపోర్ట్ ఇస్తారేమో అని చూశాను. చివరికి లాభం లేదని ఇక నేనే మొదలుపెట్టాను. రాజేష్ అని హెల్పేజ్లో పనిచేసే ఒక కుర్రవాడు ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా నాకు సలహా చెప్పాడు, అమ్మా ఇలా కాదు, మీకు మీరే ఒక సంస్థని స్థాపించుకోండి, దాన్ని మీ ఇష్టానికి అనుగుణంగా ఎలా నడపాలనుకున్నారో అలా నడపండి అని. నాకు సంస్థలు స్థాపించాలి ఏం తెలియవు బాబు, నాకు ఏదో చేసుకుంటూ పోవడం ఒకటే తెలుసు అన్నప్పుడు ఆ అబ్బాయి దీనికి తోడు ఉండడానికి పేరు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఆ అబ్బాయి సలహాతోటే నేను ఈ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాను. అంతకుముందు రాజమండ్రిలో, మా సొంత ఊరు రాజమండ్రి, ట్రై చేశాను కానీ అక్కడ చిన్న ఊరు కదా, సోషల్ స్టిగ్మా చాలా ఉంటుంది. దీనికేంటి అసలు ఓల్డేజ్ హోమ్లో చేరడానికే ఇష్టపడరు, ఆ ఊళ్ళో దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో చేరతారు. అమ్మ సోషల్ స్టిగ్మా అంటే ఇంకొక మాట మాట్లాడాలమ్మా. చెప్పండి. తోడు నీడతో పెద్దవాళ్ళకి ఒక తోడు కల్పించడం వల్ల వాళ్ళు మనసులో ఉన్న భారం అంతా తగ్గుతుంది, నాకు ఒక తోడున్నారనే భరోసాతో ఆనందంగా ఇంకొన్నాళ్ళు జీవనం సాగించొచ్చమ్మా. అవును. అనారోగ్యం బారిన పడకుండా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ, ప్రశాంతంగా ఉంటారు. అయితే ఈ వయసులో వీళ్ళకి అవసరమా అని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎక్కువ, చాలా మంది, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు. అవును. పిల్లలు కావచ్చు, మాకు సొసైటీలో పేరుండదు అని చెప్పి భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఒక అందుకు తల్లిదండ్రులకి తోడున్నా బానే ఉంటది అనిపించినా కూడా ఈ సొసైటీ ఏమనుకుంటదో అనే సోషల్ పాస్ ఆన్ చేసే కమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదమ్మా. అలాంటివి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారమ్మా? దీని వల్ల కూడా తోడు కావాలి అనిపించినా కూడా వెనకడుగు వేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మొదట్లో అసలు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అన్నింటికంటే ముందు ఆడవాళ్ళకి వాళ్ళకే ఈ అభిప్రాయం, ఈ వయసులో పెళ్ళేంటి,
మెనోపాజ్ స్టేజ్ ఇది ఆటిపోయి మనవాళ్ళని ఎత్తి ఇప్పుడు పెళ్ళింటమ్మా, ఎంత నవ్వుతారు, కొడుకులు ఎలా నవ్వుతారు, కోడలు ఏమంటుంది అనే భయం చాలా ఉండేది. ఆడవాళ్ళలో ఒక పాలు ఎక్కువే ఉండేది. అయితే నేను చెప్పేది ఏంటంటే వయస్సు అనేది పరిమితి, లోవర్ లిమిట్ ఉంది, 18 దాటకుండా పెళ్లి చేసుకోకూడదు అని, అప్పర్ లిమిట్ లేదు. అయితే మనకి ఎంతసేపటికి ఇప్పుడు పెళ్ళి అంటే పిల్లల కోసమే అన్న ఒక బాగా మన మైండ్లో స్ట్రాంగ్గా పడిపోయింది. కానీ పిల్లలనేది ఒక పార్ట్ మాత్రమే. కానీ కలిసిమెలిసి ఇద్దరు ఒక స్నేహబంధంతో కొనసాగే ఒక జీవనయానం అది. ఆ జీవనయానంలో పెళ్లి చేసుకుని ఇద్దరు ఒకటవుతారు, పిల్లలు పుడతారు, పెద్దవాళ్ళు అవుతారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలకి రెక్కలు వచ్చి వెళ్ళిపోతారు. చివరిలో ఎవరు ఉంటారు? వీళ్ళిద్దరే భార్యాభర్తలే కదా. ఆ భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నో తిట్టుకుంటున్నో అన్యోన్యంగానో కలిసి ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకరికి బాగా లేకపోతే రెండో వాళ్ళు బాధ్యతగా చూసుకుంటారు, నా భార్య అని, అట్లాగే నా భర్త అని. అలా కూర్చొని సేవ చేసి మీకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆ ప్రేమ బయట ఎక్కడా దొరకదు మీకు. పిల్లల దగ్గర ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు ఉద్యోగాలు మాని మన దగ్గర ఉండరు, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడట్లా. అలాంటప్పుడు ఒక పర్మనెంట్ సొల్యూషన్, నా ఉద్దేశంలో ఇదొక పర్మనెంట్ సొల్యూషన్. కానీ ఇప్పటికీ చాలా వరకు ఈ 10-12 సంవత్సరాల్లో పిల్లలు కూడా చాలా వరకు మారారు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ని మీటింగ్కి వాళ్ళే తీసుకొస్తున్నారు, ఎంతోమంది. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. బట్ నేను బాధపడుతున్న కొత్త అంశం ఇప్పుడిప్పుడే తెరలేస్తుంది. పిల్లలు ఊరుకున్నా బంధువులు ఊరుకోట్లా. అబ్బా, వాళ్ళకి అనవసరమైన విషయం కదా. అంతే కదా. పనిమాల ఫోన్ చేసి ఏంటి మన టీవీలో ఎక్కడో నీ ఇది వచ్చింది, పెళ్లి చేసుకున్నావా అని అడుగుతారు. దానివల్ల వీళ్ళు పెళ్లి చేసుకున్నా అని చెప్పడానికి భయపడుతున్నారు. పిల్లలకి తెలుసు, వీళ్ళకి తెలుసు, బంధువులకు తెలియదు. ఒకవేళ పొరపాటున ఏ టీవీలోనూ తెలిసిందనుకో, అందుకని అమ్మ టీవీలో మీరు ఊరుకోరు, టీవీలో వేస్తారు, టీవీ దేశవ్యాప్తంగా తెలిసిపోతుంది, వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారంటే అవును చేసుకున్నాను అని ఎందుకు చెప్పలేదు నన్ను కూడా అడిగారు. తప్పేంటి అని ఎందుకు తిరిగి ప్రశ్న వెళ్ళే ఉంటాయి. అమ్మ మేము చెప్పలేమమ్మా, మీకంటే ధైర్యం, మీరు చెప్తారు, మేము చెప్పలేము. వాళ్ళకి మీరు ఏం జవాబు చెప్తే అర్థమవుతుంది? మీరు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా, మీరు ఒక పని చేసినప్పుడు మంచి అయినా చెడ్డైనా మీ జీవితానికి అది ఉపయోగం అయినప్పుడు, అది తప్పు పని కానప్పుడు ముఖ్యంగా మీరు ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. అంటే భయం. మేము చెప్పలేమమ్మా అలాగా. మేము ఇక్కడ తిరుగుతాం, ఈ హైదరాబాద్లో పెళ్లి చేసుకుంటాం, సినిమాలకు వెడతాం, షికార్కి వెడతాం, మోటార్ సైకిల్ మీద తిరుగుతాం, హోటళ్ళకి వెడతాం, అన్నీ పెడతాం. కానీ పేపర్కి రాము, టీవీలకి రాము, మీడియా ముందు మేము రాము. ఇప్పుడు కొన్ని అందుకే నేను మామూలుగా అడిగినా కూడా వీటిల్లో మానేశాను. మా మీటింగ్స్ ఫోటోలు తీసుకుంటామంటారు, మీడియా వీడియో తీస్తామంటారు. ఎప్పుడైనా పాత వీడియోలో చూడండి, ఇలా కూర్చుంటారు, ఇలా పెట్టుకుని ఆ ముఖం కనపడకుండా ఏమి తంటాలు పడతారో నాకు అర్థం కాదు. పెళ్ళి చేసుకోవడం తప్పు కానప్పుడు చేసుకున్నానని చెప్తే తప్పేంటంటా నేను. మాకు తోడు అవసరం, మాకు మనిషి కావాలి. అలా అని మేము అందరికీ తెలిసేలా చేసుకోలేము, వాళ్ళ మాటలు మేము పడలేము. ఈ మధ్యన ఎవరో చెప్పారు, ఏంటి 50 ఏళ్ళకి పెళ్ళి అవసరమా అని ఏదో క్యాప్షన్ పెడితే, అంత ఇదిగా ఉన్నావా నువ్వు పెళ్లి చేసుకోవడానికి అని చాలా వల్గర్గా మాట్లాడారట. ఆ దంపతులు చాలా బాధపడ్డారు. ఎంత కొరుక్కు తినేశారు. అమ్మ నేను చెప్తున్నాను, చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలు ఎరగదు అన్నట్టు పోగొట్టుకున్న వ్యక్తికి తెలిసిన బాధ దంపతులు ఇద్దరు ఉన్న వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి అనుభవం లేదు, ఆ ఒంటరితనం బాధ తెలియదు. అంచేత వాళ్ళు తప్పు పడతారు, ఈ వయసులో నీకు పెళ్ళి ఎందుకని. నీకు ఒంటరితనం వస్తే తెలుస్తుంది అనకూడదు. కానీ ఆ బాధ ఏంటో ఎలా జీవిస్తుంది ఆవిడే? 50 ఏళ్ళకి భర్త చనిపోయి పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా ఎలా బతుకుతుంది? పాతకాలం మా జనరేషన్లో పెద్ద చదువు సంధ్యలు లేవు, టెక్నాలజీలు తెలియవు, ఎంత కష్టం బ్రతకటం. అది అర్థం చేసుకోరు. బాగాలేకపోతే ఏ పని వాళ్ళ పెట్టుకోవాలి. పనివాడు వచ్చిన రోజు ఉంటుంది, రాని రోజు ఉంటుంది, జ్వరం వస్తుంది, నువ్వు కాఫీ పెట్టిస్తావా? నువ్వు వచ్చి 4 రోజులు బాగాలేకపోతే పోనీ తోడు ఉంటావా? నువ్వు ఉండవు, మీ ఆయన వదిలిపెట్టి నువ్వు రావు. కానీ ఆవిడ మాత్రం ఇలాగే ఏడవాలి అని ఎందుకు అనుకోవాలి? శాడిస్ట్ మెంటాలిటీ. తిట్టకూడదు కానీ శాడిస్ట్ మెంటాలిటీ. మీ టీవీ సీరియల్స్లో చూడండి, ఎప్పుడైనా అందరూ సుఖంగా సంతోషంగా ఉంటే రేటింగ్ రాదు. బోల్డ్ కష్టాలు, హీరోయిన్కో ఎవరికో ఎవరికి బోల్డ్ కష్టాలు, ఏడుపులు పెడితే మాత్రం బాగా రేటింగ్ పెరిగిపోతుంది. ఐఎమ్ సారీ ఇలా కామెంట్ చేస్తున్నందుకు, ఎంతో బాధతో చేస్తున్నాను నేను. ఎందుకంటే ఎక్కడో మనకి తెలియని శాడిజం ఉంది మనలో, దానికంటే నేను సంతోషంగా ఉన్నాను కదా అనుకుంటే సంతోషం అనిపిస్తుంది. అమ్మ, అయితే మీరు అంటున్నారు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత వయసు పడిన వాళ్ళకన్నా తోడు కానీ నీడ కానీ అవసరం తప్పనిసరిగా అనేసి మీరు అంటున్నారు కదా. అయితే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా మంది యువతరం పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఒంటరిగా సంతోషంగా బతకగలం, మాకెందుకు పెళ్లి, పెళ్లి చేసుకుని ఎంతమంది సుఖంగా ఉన్నారు అన్న క్వశ్చన్ తో పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అమ్మ?
ఎంతవరకు అవసరం అంటారమ్మా పెళ్ళి? స్ట్రైట్ క్వశ్చన్ అయితే. అది కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే పెళ్ళి అనేది లేకుండా జీవించగలుగుతున్నారు. ఇప్పుడు నాకు రోజు వంట ఇష్టం లేదు, ఎందుకని? ఆల్టర్నేట్ ఉంది బయట. ఇది కాకపోతే హోటల్కి వెళ్ళి తింటాను, స్విగ్గీకి వెళ్ళి తెచ్చుకోగలిగిన ఆల్టర్నేట్ ఉంది కాబట్టి. ఇదే ఒక 50 ఏళ్ల కిందట ఓపిక ఉన్నా లేకపోయినా చచ్చినట్టు ఆ కట్టెల పొయ్యి మీద వండుకు తినాల్సిందే కదా. ఇంకోటి బయట నుంచి భోజనం వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి అనకూడదు, కానీ డబ్బు పెడితే దొరకని వస్తువు లేదు, దొరకని మనిషి లేరు. 100 రూపాయలు టిప్ ఇస్తే ఆఖరికి సర్వర్ కూడా చాలా ప్రేమగా వడ్డిస్తాడు. ప్రేమను కూడా కొనుక్కునే రోజులు వచ్చాయి. అంచేత పెళ్ళే ఎందుకు? పెళ్ళి లేకుండా మన అవసరాలు తీరుతున్నప్పుడు పెళ్ళి ఎందుకు? పెళ్ళి అనే బంధంలో ఉండడానికి ఇష్టపట్టలేదు ఆడవాళ్ళు కూడా. పిల్లల్ని కనడానికి పెళ్ళైనా కూడా పిల్లల్ని కనడానికి ఇష్టపట్టాల. ఏం చేతంటే పెళ్ళి అనే దాంట్లో సర్దుకోవాలి. ఈ సర్దుకోవడం అనేది చాలా కష్టమైపోయింది. పాత ప్రపంచంలో 50 ఏళ్ళు 100 ఏళ్ల కింద అయితే సర్దుబాటుతోటే జీవితాలు వెళ్ళేవి. ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకున్నా మాట్లాడుకున్నా మళ్ళీ కలుసుకునేవాళ్ళు. ఆ ఎమోషనల్ రిలేషన్ ఉండేది. ఇప్పుడు అలాంటి రిలేషన్స్ లేవు. ముఖ్యంగా అనకూడదు, కానీ ఈ స్త్రీ విద్య వచ్చిన తర్వాత, ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగిన తర్వాత, స్త్రీలో స్వతంత్ర భావాలు పెరిగిన తర్వాత, ఇదివరకు స్వతంత్ర భావాలు లేవు, అణిగిమణిగి ఉండేది. అలానే ఉండాలని నేను అంటలేదు, అణిగిమణిగి జీవించింది. ఎందుకంటే దానికంటూ స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, ఎకనామికల్ ఇండిపెండెన్స్ లేదు. పుట్టింటికి వెడితే వాళ్ళు మళ్ళీ తిట్టి అక్కడికే పంపిస్తారు. ఎక్కడ బతుకుతుంది? ఎలా బతుకుతుంది? అదే ఈ రోజుల్లో 30 ఏళ్ళమ్మ అయిందనుకోండి, తేడా వస్తే ఇష్టమైతే వస్తా, మీరు ఓకే అంటే, మీరు వద్దంటే నేను ఉమెన్స్ హాస్టల్లో ఉండి బతుకుతాను, మీ లెక్క ఏంటి అనే అవకాశం ఎక్కడొచ్చింది? ఉమెన్స్ హాస్టల్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి. అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లల దగ్గర ఉండకుండా నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే హాయిగా నేను ఓల్డేజ్ హోమ్కి పోయి ఉంటా అని ఎందుకు బెదిరిస్తున్నారు? ఓల్డేజ్ హోమ్ అనే ఆప్షన్ వచ్చింది. జీవితంలో ఆప్షన్ లేనప్పుడు చచ్చినట్టు సర్దుకుంటాం, కష్టమైన సుఖమైన. ఆప్షన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో సర్దుకోం. తేడా వస్తే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతామని పెద్దవాళ్ళు అంటారు. నువ్వు వద్దంటే నేను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి నా బతుకు నేను బతుకుతాను, అంతేగాని నేను వాడితో కాపురం చేయనని పిల్ల అంటుంది. చెప్పే స్థాయిలో, కంట్రోల్ పెట్టే స్థాయిలో పేరెంట్స్ కూడా లేరు. ఇప్పుడు పెళ్లి కాకపోయినా అంతే, 30 ఏళ్ళైనా అంతే, నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను ఇలాగే ఉండాలనుకున్నా. ఎందుకు ఒక డామినేషన్? ఒక డామినేషన్లో ఎందుకు ఉండాలి? ఆ డామినేషన్ అని వాళ్ళు అనుకుంటారు, సర్దుబాటు అని వీళ్ళు అనుకుంటారు. ఏదైనా ముందు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఇష్టం కానీ ఆ సర్దుబాటు గుణం కానీ ఎప్పుడైతే లేదో పెళ్లి చేసుకున్నా కూడా అవి నిలబడవు. అందుకే డైవర్స్ ఎక్కువ పోతుంటాయి. అమ్మ, ఇందాక మనం మాట్లాడినట్టుగా ఒక వయసులో అనిపించకపోవచ్చు నాకు తోడు అవసరం అని. అవును. ఒక వయసు దాటిన తర్వాత నాకు తోడు కావాలి అనుకున్న వాళ్ళకి ఆ టైంలో కూడా మీరు ఒక సంస్థతో పెద్దవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా పెళ్లి చేసుకొని వాళ్ళకి ఎందుకమ్మా సపోర్ట్ చేయట్లేదు? పెళ్ళయి డివోర్స్ కారణం ఏంటంటే ప్రజల నుంచి వచ్చే మోసాలు తట్టుకోలేకమ్మా. ఓకే. ఇప్పుడు ఇందులో కూడా డైవర్స్ సర్టిఫికెట్ లేదండి, 2 రోజుల్లో వస్తుంది, 4 రోజుల్లో వస్తుంది అంటారు. అది నమ్మి మీరు ఇచ్చారనుకోండి, డైవర్స్ రాలేదనుకోండి, రేపొద్దున ఆవిడ నా మీద వేయచ్చు, లేదా అదేంటి ఆర్గనైజేషన్ మీద వేయచ్చు, డైవర్స్ రాకుండానే పెళ్లి చేసేసారు వాళ్ళు అని. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. బోలెడు అవన్నీ అయిన తర్వాత అది మిస్యూజ్ చేస్తున్నారు. మా దాంట్లోకి వచ్చి ఇంకా ప్రమాదం ఏంటంటే, ఒక పెళ్లి చేసుకుంటారు, ఆయన చనిపోయాడు, ఆ డెత్ సర్టిఫికేట్ ఇచ్చి వస్తారు. ఈ మధ్యలో ఇంకొక ఎఫ్ఐఆర్ ఏదో నడుస్తుంది, అది అలాగే ఉంచుతారు, దాన్ని చూపిస్తారుగా మనకి ఇది ఒకటే చూపిస్తారు. ఇక్కడికి వచ్చి ఈ ప్రయత్నం చేసుకుంటారు, ఆ ఎఫ్ఐఆర్ చెడిపోయింది, మళ్ళీ ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చేసుకుంటున్నప్పుడు ఎవరి ద్వారానో మనకు అది తెలుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నడుపుతున్నారని. అమ్మ, మరి అది ఉండగా నువ్వు ఇందులోకి రాకూడదు కదా అంటే, మీకు నేను సర్టిఫికేట్ ఇచ్చాను కదా, నువ్వు సర్టిఫికేట్ ఫస్ట్ హస్బెండ్ ఇది ఇచ్చావు, ఈ సెకండ్ ఎఫ్ఐఆర్ 3-4 ఏళ్ళు పెళ్లి చేసుకొని వీటితోటి, అదే పెళ్ళి అంటే నీకు రిజిస్టర్ మ్యారేజ్ కాకపోయినా దండలు మార్చుకొని సూత్రం కట్టుకొని 4 ఏళ్ళు ఆయనతో కాపురం చేసి ఇప్పుడు నువ్వు దాచిపెట్టి రావడం తప్పు కదా. దాని కూడా మీకు ఎందుకంటే, మీకు నేను డెత్ సర్టిఫికేట్ ఇచ్చానా లేదా అంతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ పెళ్ళి అనే దానికి ఇంకొక అవకాశం ఇవ్వడానికి ప్రధానమైన కారణం వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు, వాళ్ళకు ఒక తోడు కల్పించడం, దాని ద్వారా వాళ్ళు కలిసి ఉంటారు అని. అంతేగాని చీరలు మార్చినట్టుగా మొగుళ్ళను మార్చమని కాదు నా అభిప్రాయం. అంటే అంత స్ట్రాంగ్గా చెప్తే కానీ అర్థం కాదని చెప్తున్నాను. ఒక అవకాశం ఇచ్చినంత మాత్రాన మనం అలాగా మార్చుకుంటూ వెళ్ళిపోతే బ్రోతలకి మనకి తేడా ఉండదు కదా. ఒక అవకాశం ఇచ్చామంటే ఇక 10 తీసేసుకోవడం అని, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా. ఒకవేళ అది ఫెయిల్ అయింది అనుకో, ఇది మన కర్మ అనుకుని భరించాల్సింది.
ఇది కూడా చేయడానికి కారణం ఏంటంటే చట్టం ఒప్పుకుంది. విడాకులు ఇచ్చినా చనిపోయినా సెకండ్ మ్యారేజ్కి చట్టం యాక్సెప్ట్ చేసింది, శాస్త్రం కూడా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు మనము పరాశర స్మృతి అనేది ఈ కలికాలంలో పాటించాలి. మనం మనుధర్మ శాస్త్రం ఎప్పుడు త్రేతాయుగంలో మనుధర్మ శాస్త్రాన్ని మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. అది కాదు అంటే యుగాలు మారుతున్న కొద్దీ ధర్మం కూడా మారుతూ ఉంటుంది. సో శాస్త్ర ధర్మం ప్రకారం, శాస్త్రం ప్రకారం ఉంది, చట్టం ప్రకారం ఉంది. ఇంకా ఒప్పుకోనిది ఏంటంటే ఈ సోషల్ స్టిగ్మా. సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఒకప్పుడు చూడండి, మన సతీసాగమనం దురాచారం, అది చేయకపోతే తప్పు. బ్రతికుండగానే పెళ్ళాన్ని కూడా తీసుకెళ్లి చితి మీద కాలేసి తగలేశారు. ఎంత పైశాచిక తత్వం అది చెప్పండి. కొన్నాళ్ల తర్వాత అది మంచిది కాదనుకున్నారు, అనుభవం మీద తెలిసింది, దాన్ని తీసేశారు. బాల్య వివాహం, అష్టవర్షాత్ భవేత్ కన్యాని 8 ఏళ్ళు దాటకుండా పెళ్లి చేయాలి. 8 ఏళ్ళు దాటితే వాళ్ళని వెలేసేవాళ్ళు, ఆ కుటుంబాన్ని మొత్తం వేలేసేవాళ్ళు. అంచేత 8 ఏళ్ల పసిపిల్లకి 30 ఏళ్ళు లేవు, 60 ఏళ్ళు లేవు, వాడి వయసుతో సంబంధం లేదు, దీన్ని పెళ్ళి అయిపోవడం అంతే. పెళ్ళి అయిపోయిందని బాధ్యత అని వదిలించుకున్నారు. అక్కడి నుంచి వాడు ముందే చచ్చిపోతారు కదా, దీనికంటే 30 ఏళ్ళ ముందే, దీనికి 25 ఏళ్ళు వచ్చేవాడికి వాడికి 70-80 ఏళ్ళు వస్తాయి, పుట్టుకుమంటాడు. అనగానే దీనికి గుండు గీకేసి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం. అంటే అది అందవిచారంగా ఉండాలి. దానికి అన్నీ బాగుంటే దానిలో కోరికలు వస్తాయి కాబట్టి దాన్ని చూసిన తర్వాత ఏ మగవాడు కూడా అట్రాక్ట్ కాకూడదు. గుండు గీకేసిన తర్వాత తీసుకెళ్ళి మూల కూర్చోబెట్టడం. ఇక దాని జీవితం అంతా మిగతా వాళ్ళ పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, పురుళ్ళు పుణ్యాలు, ఇక ఇంటి చాకిరీకే అంకితం. అది దానికంటూ ఒక ఇష్టం, దానికంటూ ఒక మనసు, దానికి ఒక ఇష్టము, కోరికలు ఇలాంటివి ఏమీ లేకుండా ఇలాంటి ఎన్నో బాధలు స్త్రీలు పడ్డారు. ఆ తర్వాత ఆ దురాచారాన్ని మానేశారు. మానేసిన తర్వాత వితంతు వివాహం అని ప్రవేశపెట్టారు. అది సోషల్ స్టిగ్మా వల్ల పెద్దగా నడవలేదు. ఒకరో ఇద్దరు ధైర్యం చేసి వచ్చారేమో కానీ అప్పట్లో పెద్దగా నడవల. అప్పటికి ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఈ సమస్య పెరిగింది కాబట్టి ఇప్పుడు దెర్ ఈజ్ ఎ నీడ్ ఇన్ ది సొసైటీ. ఈ సొసైటీలో ఈ అవసరం ఉంది వీళ్ళకి ఒక సొల్యూషన్ ఉండాలి. ఎప్పుడైతే ఈ సొల్యూషన్ మనం చూపించామో వాళ్ళు ధైర్యంగా ముందుకి వస్తున్నారు. ఆడవాళ్ళు మొదట్లో రాకపోయినా ఈ 10 ఏళ్లలో ఇప్పుడు చాలామంది వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంతవరకు ఫ్యామిలీ కూడా కొద్దిగా ఒప్పుకోవడం మొదలుపెట్టారు. కానీ దురదృష్టం ఏంటంటే సమాజం ఇంకా ఒప్పుకోలేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఒప్పుకుంటారు, వాళ్ళ అమ్మా నాన్న ఉంటే ఒప్పుకుంటారు, వాళ్ళ ఆత్మీయులు ఒప్పుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళ మేనమామ పిల్లలు, బంధువులు, ఎవరో ఒకరు బంధువులు ఒప్పుకోవటల్లా. అంటే సమాజంలో కూడా అప్రిసియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా తక్కువ సంఖ్య. కానీ ఈ అప్రిసియేషన్ కంటే కూడా ఎక్కువగా ఇదెందుకు నెగటివిటీ ఎక్కువ ఉంటుందంటారు? ఈ నెగటివిటీకి కారణం ఏంటంటే మనస్తత్వం. నాకు లేనిది దానికి ఎందుకు ఉండాలి అనే ఒక కారణం. నాకు ఉన్నా కూడా దానికి కూడా ఉంటే ఇద్దరం సమానం అయిపోతాం కదా. నేను కొంచెం ఎత్తులో ఉండాలంటే అది కొంచెం తక్కువలో ఉండాలి. అది తక్కువలో ఉండాలి కాబట్టి అది కూడా నాతో ఈక్వల్గా రావడం ఇష్టం ఉండదు నాకు. అందుకని ఏదో ఒక రకమైన అసూయో ఎందుకు. ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు డబ్బుని వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటామన్నారు అనుకోండి, అందంగా ఉన్నవాడు ఎవడైనా పెళ్లికి ముందుకు మిగతా వాళ్ళ అమ్మాయిని చెడగొట్టేస్తారు. ఒక ఆవిడెవరో లేచి నా కళ్ళతో చూసింది చెప్తున్నా, ఆయన ఎవరితోటో మాట్లాడదామని లేవబోతోంది, ఇంకా లేవలా. ఆ పక్క ఏం బాగున్నాడే కూర్చో అంది, కూర్చుండిపోయింది. అదేంటే నువ్వెందుకు ఆ వయసులో కూడా ఇష్టాలని చంపేసుకుంటున్నారు పక్క వాళ్ళ మాట విని. నీకు ఇష్టమైతే నువ్వు మాట్లాడని చెప్పినా కూడా వద్దు మేడం అని డ్రాప్ అయిపోయింది. ఎందుకని అది వద్దు అన్న తర్వాత దాని వద్దన్న దావాన్ని నేను ఎలా చేసుకుంటా? పక్కాడు వద్దని చీర పక్కన పడేస్తే ఆ చీర నాకు ఇష్టమని నేను తీసుకోలేను. పక్కాడు వద్దంది కాబట్టి నాకు వద్దు, నాకు ఇష్టమైనా సరే వద్దు, అంతే. ఈ మెంటాలిటీస్ మాంటల. ఈ సోషల్ స్టిగ్మాలో ప్రధానంగా కసి, పగ, అమ్మ అనకూడదేమో కానీ నేటి ప్రపంచంలో ఇది నాకు సంబంధించినంత వరకే ఆలోచన, కానీ మిగతా వాళ్ళ గురించి ఆలోచించాను. నిన్న రాత్రి ఆవిడెవరో 2ంటికి కాల్ చేసింది, టైంతో సహా ఉంది, మీకు చూపిస్తాను. రాత్రి 2 గంటలకు. అమ్మో, ఏదో అర్జెంట్ ఏమో అనుకుని కంగారు పడి ఎవరో అనుకొని మనం ఫోన్ ఎత్తి అమ్మ తోడు నీడ ఏం చెప్పాలి ఆవిడకి? రాత్రి 2 గంటలకి ఫోన్ చేసే ముందు నీకు నిద్ర పట్ల బాగుంది, కానీ అవతల వ్యక్తి నిద్రపోయే టైం అన్న ఆలోచన ఉండట్లా, నాకు పట్టలేదు అంతే. ఆ అర్ధరాత్రి ఆవిడకి అనిపించిందేమో ఆవిడకి తోడు కావాలి నిజమే. రాత్రి 2 గంటలకు పంపిస్తే నేను ఏమైనా పోస్ట్లో తోడు పంపిస్తానా స్విగ్గీ లాగా? దానికి ఒక పరిమితి ఉంటుంది కదా. రేపు పొద్దున మాట్లాడకూడదా? రాత్రి మాట్లాడితే రాత్రి నీ సమస్య తీరే సమస్య. నీకు పట్టలేదు నిజమే, కానీ అవతల నిద్ర ఎందుకు చెడగొడతావు? అదంతే. అలా ఎన్నో వస్తాయి కాల్స్. ఇలాంటివి కూడా మీరు ఫేస్ చేస్తూ? 1 కాదు 2 కాదు.
ఎంతో నేను యూట్యూబ్లో కూడా పెట్టాను, దయచేసి పర్టికులర్ టైమింగ్స్లో ఫోన్ చేయండి అంటే రాత్రి 7, 8, రాత్రి 7, 8 ఇప్పుడు 8 కదండి అయిందని జవాబు కూడా ఎదురు. అంటే ఏంటి, నేను తప్పు చేశాను అనిపించట్లా. రాత్రి 8 గంటలకి ఫోన్ చేయొచ్చా, ఒక ఆఫీస్ టైంలో అంటూ ఉంటాయి కదంటే. మీకు ఆఫీస్ లేదుగా, ఆఫీసులో అయితే నా పర్సనల్ పనులు ఉండవా, నాకు ఇంటి పని వంట పని నా ఫ్యామిలీ ఉండదా, ఏదో టీవీ సీరియల్ చూస్తుంటాం, ఆ టైంలో ఫోన్. పక్క వాళ్ళు విసుక్కుంటారు కదా, వాళ్ళకి విసిగే కదా. ఇలాంటి సమస్యలు ఎన్ని ఎదుర్కొన్నా కూడా ఇది నడపాలి కాబట్టి చివరికి నాకు కూడా తిట్టడం అలవాటు అయిపోయింది. అలా నీ స్విచ్ ఆఫ్ చేసుకుంటే అది వేరే కాల్స్ కూడా మిస్ అవుతాను, అందుకని తిట్టడం అలవాటు అయిపోయింది. ఇన్ని బాధలు పడుతున్నా కూడా విమర్శలు వస్తూనే ఉంటాయి, దాన్ని లెక్క చేయడానికి ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. అదే చెప్తున్నా, ఒక సమస్య తీరితే ఒక సమస్య పెరుగుతోంది. పిల్లల నుంచి సమస్య తీరింది, చాలా వరకు పిల్లలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ సమస్య తీరింది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ బంధువులు యాక్సెప్ట్ చేయట్లా. నీకు అవసరమా ఇప్పుడు తిని పడుకోక? నేను ఒకటే ప్రశ్న అడుగుతా, ఈ ఊళ్ళో ఉన్నవాడికి ఎక్కడో ఉన్నవాళ్ళు ఫోన్ చేసి ఇది నీకు అవసరమా అని అడుగుతారు. అవసరమే అంటున్నాను నేను. ఈవిడికి కోవిడ్ వచ్చింది, ఎవరు చూస్తారు? లేదా ఒక 15 రోజులు హెల్త్ బాగాలేదు, ఎవరు చూస్తారు? ఎవరో గుక్కడి కాఫీ తెచ్చి పోస్తారు, ఎవరో ఒక ట్యాబ్లెట్ తెచ్చి ఇస్తారు. నాకు జవాబు చెప్పండి. మీ ఊళ్ళో మీరు కూర్చొని మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటూ ఇది నీకు అవసరమా అన్నప్పుడు ఈవిడ అవసరాలు ఎవరు తీరుస్తారు? నేనున్నాను తీర్చడానికి అని చెప్పండి. రండి, మీ సంసారం వదిలేసి ఇక్కడ కూర్చోండి, ఆడైనా మగైనా సరే. ఆవిడ కజిన్ కావచ్చు, తమ్ముడు కావచ్చు, రా, నువ్వు నీ భార్య పిల్లలు వదిలేసి వచ్చి కూర్చుంటావా? కన్నా పిల్లలు కూడా రాలేరమ్మా. ఎవరైనా సరే కొంతవరకే పరిమితి ఉంటుంది. ఆవిడ పిల్లలు, ఆవిడ చదువు, ఆవిడ భవిష్యత్తు వదులుకొని ఎన్ని రోజులు రాగలుగుతారు? అదెందుకు అర్థం చేసుకోరు? ఆ బాధ ఎందుకు అర్థం చేసుకోరు? ఎవడైనా బయటవాడు వచ్చి సహాయం చేస్తే ఊరుకుంటారా? అమ్మో, పాతివిరచ్చి మంట కలిసిపోతుంది. పక్కింటాడు కూడా వచ్చి సహాయం చేయకూడదు. అమ్మ పెట్టేది అడుక్కు తినానివ్వదని నువ్వు చెయ్యవు, ఇంకోళ్ళని చేయనీయవు. మరి ఎలా మాట్లాడినా కూడా ఒంటరి మహిళ మీద నిందలు పడుతూ సహజంగా పడతాయి. పడడానికి అవకాశాలు కూడా ఎక్కువ. ఉన్నా లేకపోయినా సరే ఒక మాట ఒకళ్ళు అంటే కేర్ చేయకుండా వదిలేసింది అనుకోండి, అది అల్లల్లల్లా ఒరే మీ చెల్లెళ్ళు ఎలా చేస్తోంది రో అని ఎవడోడు పనిమాల ఫోన్ కూడా చెప్పడం, వాడు అక్కడి నుంచి దీనికి ఫోను అవమానంగా భావిస్తారు. ఏం చేస్తారు? ఈ ఒంటరి మహిళ కదా, భయపడుతుంది, సహజంగానే భయపడుతుంది. రేపు పొద్దున్న ఏదైనా వస్తే వాడు చూడలేమో, ఈ వాడు చూడలేదు మన్ని రేపు చూస్తాడని ఏంటి గ్యారంటీ? అందుకనే మన మనిషి అనేవాడు మనకొకడు ఉంటే, మన మనిషి అనేది మనకొకడు ఉంటే ఒకళ్ళని యాచించాల్సిన పని లేదు కదా. ఆ బాధతోటే ఇది ప్రవేశపెట్టాను. అమ్మ మీరు అన్నారు మన మనిషి అని చెప్పి ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అని అన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉందమ్మా. ఒక ఆధారం కోసం ఒక మనిషిని వెతుక్కుంటారు, వాళ్ళతో జీవితాన్ని కొనసాగిస్తారు. అయితే మళ్ళీ అక్కడ ఏదైనా బెడిసి కొట్టింది అనుకోండి, ఆ టైంలో వాళ్ళు అసలు తీసుకోగలరా అమ్మా? అంటే ఒక ఆశతో వెళ్ళి ఏదైనా బెడిసి కొడితే పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు నూతిలో దూకుతావా గోతులో దూకుతావా అన్న పరిస్థితిలో ఉన్నారు ఒక వ్యక్తి. అంటే ఆయన భార్య భర్తనో చనిపోయాడు, పార్ట్నర్ లేడు, ఒక్కతి బతకలేకపోతుంది. ఒంటరిగా అయినా ఇలా జీవితం అంతా బతకాలి, లేదా ధైర్యం చేసి ఏదో ఒక తోడు తీసుకుని బతకాలి. ఆ తోడు చివరిదాకా గ్యారంటీగా మంచిగా చూసుకుంటుందన్న గ్యారంటీ కూడా లేదు కదమ్మా. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటున్నాం కానీ ఇష్టపడింది, కానీ అవతల వ్యక్తి సరిగా చూస్తాడో లేదో, రిస్క్ ఉంది కదా. ఆ రిస్క్ వదిలే పోనీ, వద్దు నా జీవితం ఇంతే అని పోనీ సుఖంగా ఉన్నావా ఎప్పుడైనా? ఇప్పుడు లేవు కదా. అందుకే అంటున్నా, ఇది నుయ్యి అది గొయ్యి. నువ్వు ఒంటరిగా జీవిస్తే ఇన్ని బాధలు ఉన్నాయి. ఒంటరి మహిళవని వంకర చూపులు వస్తాయి, ఒంటరి మహిళవని అవతల వాళ్ళు తీసుకుంటారు. ఒంటరి మహిళ కాబట్టి ఒక ఆవిడ చెప్పింది, బంధువులు 5 నిమిషాలు ఆవిడ ఇంట్లో ఉండనియరట. ఆవిడ ఇంట్లో ఆవిడని, మా అమ్మాయికి బాగాలేదు, కొంచెం ఒక్కదానిమే ఉన్నావుగా, నాకు తోడరా, కొంచెం హెల్ప్ చేయి. మా అమ్మాయికి పురుటి రోజులు హెల్ప్ చేయి, మా అబ్బాయికి ఇంకోటి హెల్ప్ చేయి. అంటే ఇది ఖాళీ టికెట్ కాబట్టి ప్రతి వాళ్ళు పిలవడమే. అయ్యో పాపం అని ఎడుతుంది, నేను ఒంటరి మహిళని, రేపొద్దున వాళ్ళు నాకు సాయం చేయాలి కదా అని. రేపొద్దున చేస్తారో మాంతారో కానీ ముందు ఈవిడ సాయం చేయాలి. చేయడం అవసరమే, కానీ నీ జీవితాన్ని వదిలిపెట్టుకొని కాదు కదా. అదే ఆవిడ జీవితం ఆడుకుంటే గొడవ లేదు కదా. అయితే అవతల వ్యక్తి చూస్తాడా అన్న గ్యారంటీ ఎవ్వరు ఇవ్వరు. నన్ను కూడా అడుగుతారు అదే, అమ్మ అవతల వ్యక్తి చూస్తాడా? నేను ఎలా చెప్తాను? నా కొడుకే నేను గ్యారంటీ ఇవ్వలేను, వాడు చూస్తాడా కోడల్ని చూడ్డా అనేది వాళ్ళిద్దరికీ సంబంధించిన సమస్య. ఇది మీ ఇద్దరికి సంబంధించిన సమస్య, మీ అడ్జస్ట్మెంట్. నువ్వు ఇవాళ సినిమాకి రమ్మంటే రాలేదు కదా అని, ఆయన నన్ను సినిమాకి రమ్మంటే రాలేదు, నన్ను బాధ పెట్టాడంటే దానికి నేను గ్యారంటీ ఇవ్వలేను కదా. మీ సర్దుబాటులో ఉంటుంది. ఎవరి జీవితమైనా అంతే. పిల్లల పెళ్ళికి తల్లిదండ్రులు కన్నెదారి పోసినా కూడా వాళ్ళ జీవితం సుఖంగా అవుతుందనే గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేవరమ్మా. అది వాళ్ళ అడ్జస్ట్మెంటు, అది వాళ్ళ అదృష్టం, వాళ్ళ తలరాత అంతే. ఒక ప్రయత్నం చేస్తున్నాం అంతే.
మరి అదృష్టం బాగుండి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళ 72 ఏళ్ళకి ఆయన పెళ్లి చేసుకుంటే 72 పెళ్లి ఆయన 62 ఏళ్ళ స్త్రీని పెళ్లి చేసుకుంటే ఎంత అద్భుతమైన కథ అది. శ్రీహరి గారి ఇంటర్వ్యూ ఉంది, తమసోమా జ్యోతిర్గమయ అని యూట్యూబ్లో కూడా ఉంది. ఆయనకి షుగర్ ఉంది, బీపీ ఉంది, రోజు నిద్ర మాత్రలు వాడతాడు నిద్ర పట్టక. అంతకు మించి రాత్రి పగలు డ్రింక్ చేస్తాడు. భార్య పోయిన తర్వాత లోన్లీనెస్ పోగొట్టుకోలేక రాత్రి పగలు డ్రింక్ చేసే మనిషి షుగర్ కంట్రోల్కి వచ్చింది, బీపీ కంట్రోల్కి వచ్చింది, నిద్ర మాత్రలు మానేశాడు, మంచిగా నిద్ర పడుతోంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం, అసలు డ్రింక్ మానేశాడు. అద్భుతం. అది అసలు సాధారణంగా ఎవరికి జరగదు. అది కొద్ది రోజులు నడుస్తోంది, కంటిన్యూ అవుతోంది. ఆవిడ కూడా ఎప్పుడూ డ్రింక్ గురించి అడగలేదు, మామూలుగా తాగుతున్నాడు. ఒక రోజున ఆవిడ తలస్నానం చేసి ఏదో పట్టు చీర కట్టుకొని ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఆయనకి అనిపించిందిట, ఈవిడ ముత్తైదుగా నా దగ్గరికి వచ్చి వైధవ్యంతో ఉన్న మనిషి నన్ను పెళ్లి చేసుకుని ముత్తైదు అయ్యి చక్కగా పట్టు చీర కట్టు కలకలాడుతూ నట్టింట్లో తిరుగుతుంటే ఎంత బాగుంది చూడటానికి. ఆ మనిషి అట్లా జీవితకాలం 4 కాలాల పాటు ఉండాలంటే ముందు నేను ఉండాలి కదా, 4 కాలాల పాటు. నేను లేకపోతే మళ్ళీ ఆవిడకి ఆ వైధవ్యమే కదా. అంచేత ఆవిడ కోసమైనా నేను ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నట్టు జస్ట్ మైండ్లో ఒక థాట్ వచ్చింది అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన డ్రింక్ ముట్టుకోలేదుట. నేను అడిగాను, అంత ఉన్నపళంగా మానకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, నెమ్మదిగా మానాలని డాక్టర్లు కూడా అంటారంటే నాకేమీ కనపడలేదమ్మా, నాకేమీ రాలేదు కూడా ఇంతవరకు. పగలు రాత్రి మొత్తం గ్లాస్ మానేశాను. మరి మీ ఫ్రెండ్స్ గొడవ చేయరా రమ్మని అడిగా. ఎప్పుడైనా గొడవ చేస్తే వెళ్తాను, ఏ కూల్ డ్రింక్ తాగుతాను. అసలు ఒకలాంటి ఎవర్షన్ వచ్చిందంటాడు, అదే ఆశ్చర్యం. ఎంత అద్భుతమైన ఆనందం, మరి వినడానికే ఎంత బాగుంది అది. ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఆవిడ మీద ఎంత ప్రేమతో ఆయన ఇట్లా చేశాడు. 10 years ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. ఆవిడ చెప్తుంది, ఆవిడ పేరు కూడా రాజేశ్వరి. 100కి 100% నేను సంతోషంగా ఉన్నానండి, 1% కూడా తక్కువ లేదు. 99 కూడా కాదు, 100కి 100 అంటుంది. ఆడవాళ్ళు 100కి 100 ఒప్పుకోరు ఇప్పుడు, జనరల్గా యాక్సెప్ట్ చెయ్యం. ఎక్కడో అక్కడ ఇంత లోటు కనబడుతుంది మనకి. అలాంటిది ఆవిడ చెప్తుంది. మరి 72 ఏళ్ల పురుషుల్లో ఏవి చూసి ఆవిడ 100కి 100% సంతోషంగా ఉన్నానని చెప్పింది చెప్పండి. ఇంకొక జంట ఉన్నారు, ఆవిడ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన నార్త్ ఇండియన్. ఆయనకి తెలుగు రాదు, ఈమెకు హిందీ రాదు. హిందీ అర్థమవుతుంది కానీ తిరిగి రిప్లై ఇవ్వడం రాదు. ఓకే. ఆయన తెలుగు మాట్లాడితే వింటాడు కానీ తిరిగి తెలుగులో జవాబు చెప్పడం రాదు. అర్థమవుతుంది, మాట్లాడారు. అయినా ఇద్దరు పెళ్లి చేసుకుని చాలా హ్యాపీయెస్ట్ జంట వాళ్ళు. అవునమ్మా. ఒకళ్ళు ఏదన్నా నేను అడిగాను, ఎలా అర్థమవుతుంది మీకు కమ్యూనికేషన్ ఎలా అంటే, మాది లవ్ లాంగ్వేజ్ అన్నారు వాళ్ళు. ఇషారం అంటే అర్థంతో హావభావాలతో మేము అర్థం చేసుకోగలమని. ఆయన రోటీ మానేశాడు, నాన్ వెజ్ మానేశాడు. ఇవి కన్వర్టెడ్ క్రిస్టియన్ బ్రాహ్మణ్ కదా, ఇవి నాన్ వెజ్ తినదు. ఇంకోటి కూడా ఏదో మానేశాడు, సిగరెట్ మానేశాడు. ఎట్లా మానేసావయ్యా అని అడిగితే, ఆమె ఒంటరిగా ఉండే స్త్రీ కదా, ఆవిడకి సిగరెట్ వాసన అలవాటు ఉండదు కదా, ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేరు కాబట్టి. ఇప్పుడు పక్కన కూర్చొని సిగరెట్ తాగుతుంటే ఆమె ఇబ్బంది పడుతుంది, అందుకని మానేశాను. సరే, నాన్ వెజ్ ఎందుకు మానేసావు? ఆవిడ బ్రాహ్మణ్ లేడీ కదా అండి, ఆవిడ నాన్ వెజ్ తినదు. ఆవిడ పక్కన కూర్చొని నేను చేప ముళ్ళే ఎరుకుంటూ ఇట్లా తింటుంటే ఆమె అసహించుకుంటుంది. ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టమైనవి వదిలేయటం. అంటే ఆయన కూతురు అడిగింది, రోటీ ఎందుకు మానేశాడో అడగండి అని. ఆవిడకి చేయడానికి కష్టమేమో. కాదు, రోటీ మానేయాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అంటే, ఆయన ఏం చెప్పాడో తెలిసిన, ఆవిడ అన్నం కలిపి మెత్తగా వండి చంటి పిల్లలకి వండినట్టు పిసికి ముద్దలు చేసి పసిబిడ్డకు తినిపించినట్టు నా నోటికి అందించి తినిపిస్తుంటే, నాకు ఈ రోటీ గట్టిగా ఉందమ్మా, ఇప్పుడు తినాలనిపించట్లేదు అన్నాడు. అసలు ఆ ప్రేమకి మీరు చెప్పగలుగుతారా? ఎన్ని కథలు అలాంటివి, మరి ఎన్ని. అది కాక ఆయన అసలు పెళ్లి కూడా ఆయన భార్యని పోలికల్లో ఉందని చేసుకున్నాడు ఆవిడ్ని. ఆయన భార్యలాగే ఉంది, పోలికలు చాలా ఉన్నాయట. అందుకని ఆ పేరుతోటే పిలుస్తాడు కూడా ఆవిడ్ని. మరి వాళ్ళ మధ్య భాష అడ్డొచ్చిందా? వాళ్ళు మిడిల్, లోవర్ మిడిల్, అప్పర్ క్లాసు హై క్లాస్ ఏం కాదు. ఏ బంధం వాళ్ళిద్దరిని ఎలా కట్టిపడేసింది చెప్పండి. ఈ వయసులో ఎవరో అప్పుడప్పుడు వేరే కామెంట్స్ చూస్తుంటా, ఈ వయసులో ప్రేమ పుడుతుందా అంటారు. చాలామంది పుట్టదనే అంటారు, నిజమే పుట్టకపోవచ్చు కూడా, కానీ ఒక స్నేహబంధం అనేది ఉండొచ్చు కదా. నువ్వు భార్యాభర్తల బంధం అనేది పక్కన పెట్టు, నీకంటూ నీ కోసం వచ్చిన ఒక తోడు, నీతో పాటు లైఫ్ లాంగ్ ఉండే ఒక కంపానియన్, అలాగే అనుకో. పాత జ్ఞాపకాలు పోతాయని నేను అనను, కానీ మరుగున పడతాయి. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ప్రతి మనిషికి మర్చిపోవటం. ఎంతటి బాధనైనా కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మర్చిపోతాం. గాయం ఎలా అయితే మానుతుందో అది కూడా రోజులు గడుస్తున్న కొద్దీ మానుతుంది. రోజులు నడవ కాబట్టి ఒక ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటారు. ఆల్టర్నేట్తో
ఇప్పుడు చాలామంది మారుటి తల్లి అంటారు సరే. తల్లి స్థానం ఎప్పటికీ తల్లిదేనమ్మా. తల్లి స్థానాన్ని నేను ఆ తల్లి స్థానంలో ఊహించలేనంటారు పిల్లలు. తల్లి స్థానంలో ఈవిడ రాదు. ఇదేమి ఆఫీస్ సీట్ కాదు, ఒక మనిషి వెళ్ళగానే ఇంకొక తల్లి వచ్చి కూర్చోవడానికి. ఆవిడ సీట్ ఎప్పటికీ ఆవిడదే. ఈవిడ వచ్చింది అంటే వేరే మీ ఫ్యామిలీ ఫ్రెండ్గా అనుకోండి, ఏ ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫాదర్, ఏ కేర్ టేకర్ ఆఫ్ యువర్ ఫాదర్, ఏ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అలా ఆ దృష్టితో చూస్తే మనకి తేడా రాదు. వేరే దృష్టితో ఎప్పుడైతే ఈవిడ సవితల్లి అని వీళ్ళు సవితి పిల్లలని సినిమాలో సూర్యకాంత్ అలా ఆవిడ చూస్తే ఎప్పటికీ కలవరు వాళ్ళు. ఇప్పటికి ఎన్ని జంటల్ని కలుపుంటారు? అబ్బో, నేను లెక్క పెట్టడం మానేశాను. 5-6 ఏళ్ల కిందటనే 500 పైన అయ్యానే మానేశాను. నాకు లేటెస్ట్ అయితే నవంబర్లో అయింది 4-5 అయ్యాయి. 3 ఫోటోలు అయితే నా దగ్గర ఉన్నాయి. 3 ఖచ్చితంగా నాకు కన్ఫర్మ్ చేశారు. తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే చెప్పడం మానేశారు. ఎందుకంటే మేమేం డొనేషన్లు అడగం. వాళ్ళు ఏదైనా ఇస్తే సంతోషంగా తీసుకుంటాం, లేకపోతే లేదు. అడుగుతామేమో అంటే మ్యాట్రిమోనియల్స్ అడుగుతారు కదా పెళ్లి, అందుకని ఆ మైండ్ సెట్తో ఉంటారు. ఏమన్నా అడుగుతారేమో మనకి ఎందుకు వచ్చింది అని మానేస్తారు. కనీసం చెప్పండి అయ్యా మాకు ఓటు అయిందని రాసుకుంటాం, మీ అప్లికేషన్ తీసి పక్కన పెట్టుకుంటాం అన్నా కూడా చెప్పరు. అది ఆ నోట ఏడాదికో 2 ఏళ్లకో ఎప్పటికో తెలుస్తుంది. కొంతమంది ఫోన్ చేసి చెప్తారు, మా ఊళ్ళోనే ఉన్నాడండి, మీ దాంట్లోనే పెళ్ళి అయిందిట, ఆయనకు మీ నెంబర్ ఇచ్చాడు, వీళ్ళ దాంట్లోనే పెళ్ళి అయింది, మీరు కూడా ట్రై చేసుకోండి అని. అప్పటిదాకా మాకు తెలియదు. ఓహో వాళ్ళ పెళ్ళయింది కావాలి అనుకుంటాం. ఒకవేళ తిరిగి అడిగితే లేదండి అని చెబుతారు. అంటే మనుషుల్లో నిజాయితీ ఎలా మారుస్తుందో రోజు రోజుకి. సరే ఎక్కడో ఒకడు మనకి చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం పెళ్లి చేసుకున్నారు కదా అంతే చాలే, అరే ఏమో ఊరుకుంటాం. మొన్న లేటెస్ట్ 3 మాకు అఫీషియల్గా తెలియక 5 పెళ్ళిళ్ళు అయ్యాయి మొన్న నవంబర్లో. అలా ఫస్ట్లో ఏమో ప్రతి మీటింగ్కి 2-3 కంపల్సరీగా అయ్యేవి. పొద్దున్న మీటింగ్ పెడితే సాయంత్రం 5ంటికి 2-3 అక్కడే డిక్లేర్ చేసేసేవాళ్ళు. నాకే ఆశ్చర్యం వేసేది, అంత తొందరగా ఎట్లా నిర్ణయం తీసుకుంటున్నారని. కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఇప్పుడు. ఇదివరకు అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవటల్లా కొద్ది రోజులు ఆలోచించుకొని, కొద్ది రోజులు ఫోన్లో మాట్లాడుకొని, వాళ్ళ పిల్లలతో పెద్దలతో సంప్రదించుకొని అన్నీ అయిన తర్వాత అప్పుడు నెలకో 2 నెలలకో ఒకళ్ళు ఎవరో మొన్న 10 నెలలు మాట్లాడుకున్నట్టు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి. 10 నెలలు మాట్లాడుకొని వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత వాళ్ళ పిల్లలకి చెప్పి, వాళ్ళ పిల్లలు మాట్లాడి, పెద్దలు మాట్లాడి, వీరు వారింటికి వెళ్ళి చూసి, వారు వీరింటికి వెళ్ళి చూసి, ఇదంతా అయ్యాడికి 10 నెలల తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఎంత అదే చెప్తుంటారు, ఎంత ప్లానింగ్ చూడండి. అప్పుడప్పుడు ఇందాక చెప్పినట్టుగా డ్రింక్ మానేసిన ఆయన, ఈ రోటీ మానేసిన ఆయన, ఇలాంటి కథలు విన్నప్పుడు చాలా సంతృప్తి అనిపిస్తుందమ్మా. ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత బాధపడ్డారు ఒంటరితనంలో, అలాంటి వాళ్ళు ఇవాళ హ్యాపీగా ఉన్నారు కదా అని ఈ జన్మకి ఇది చాలా అనిపిస్తుంది. కానీ నాకు ఆ సంతోషాన్ని, సంతృప్తిని ఉండనివ్వటం లేదు. నేను అదే బాధపడతా. ఇగో చెప్తున్నా కదా, ఇలాగే పెళ్లి వాడు సంతోషంగా ఉంటే వీళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏదో ఒకటి, దాంతో టీవీకి రావడానికి భయపడుతున్నారు, చెప్పడానికి భయపడుతున్నారు. అందుకే నేను ఒక్కదాన్నే పెడతాను. నాకు తీసుకుంటారు ఇష్టమయ్యి. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తానమ్మా, నాకు మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, విల్ పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆ విల్ పవర్ ఒక్కదాంతో ఇంతవరకు ఒంటరిగా లాక్కొస్తున్నాను, అసిస్టెంట్లు ఎవరు లేకుండా. దీంట్లో ఉన్న మనుషులే ఎవరైనా కాస్త మంచి మనసుతో కాస్త సాయం చేస్తారు, వాళ్ళకు కూడా చెడగొడుతుంటారు. అది కూడా ఉంది, వాళ్ళని కూడా చెడగొడుతుంటారు. ఏ రోజు ఎవరు వస్తారో, ఏ రోజు ఎవరు రారో తెలియకుండానే ఇలాగే లాగిస్తున్నా. చెన్నయ్య గారని, రాజేష్ అని, కొంతమంది నాకు కుడి భుజంలాగా ఎడం భుజంలాగా సపోర్ట్గా నిలబడతారు. ఎన్నాళ్ళు ఉండనిస్తారో వాళ్ళని, ఎన్నాళ్ళకి ఉండనివ్వరో అది కూడా తెలీదు. కానీ ఎవరో ఒకరు దారి చూపించకపోరు. ఎవ్వరు లేకపోయినా నేను ఒక అతనికి కొంచెం 25 మందికే చేసుకుంటూ పెడతా. ఇప్పుడు 150 మంది వస్తున్నారు అనుకోండి, 4 పక్కల రిసెప్షన్లో కూర్చొని అవన్నీ అప్లికేషన్లు అన్నీ చెక్ చేసుకుని ఇస్తున్నారు. ఇప్పుడు ఎవ్వరు లేరనుకో, నేను ఒకదాన్నే కూర్చుంటాను, ఒక 25 మందికే చేసుకుంటా, రేపు ఒక 25 మందికి చేసుకుంటా. అంతేగాని ఈ బెదిరింపులకి భయపడి నేను భయపడి వెనక్కి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే జీవితంలో చాలా డక్క మొక్కలు తిన్నాను, చాలామంది తింటారు కూడా. ప్రతి ఒక్క మనిషికి ఒక సమస్య అనేది లేకుండా ఉండదు. కానీ మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను చెప్పేది అది, ధైర్యంగా ఎదుర్కోండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది, దొరికే తీరుతుంది. కానీ ఎదుర్కొనే ధైర్యము, ఓపిక, ఓర్పు, సహనం, పట్టుదల ఇవన్నీ ఉండాలి. లేకపోతే 10th క్లాస్ అమ్మా, ఎక్కడ MA 10th క్లాస్తో ఆగిపోయిన చదువు, MA దాకా ఎలా చదువుంటాను? ఆ పట్టుదల ఉండబట్టే కదా. 60 ఏళ్ళకి ఎలా మొదలు పెడతాను దీన్ని? ఆ పట్టుదల ఉండబట్టే కదా. 70 ఏళ్ళు దాటినా ఇన్ని సమస్యలు వస్తున్నా ఎందుకు లాగిస్తున్నాను? చాలామంది అంటారు, ఎందుకు వచ్చిన తలనొప్పి, హాయిగా మానేసి కూర్చోవచ్చు కదా అని. కూర్చోవచ్చు, కానీ
దీనికి ఒక దారి ఏర్పడితే అది ఇంక వెళ్ళిపోతుంది. ఇది స్టార్టింగ్ ట్రబుల్ దానికి. ఈ స్టార్టింగ్ ట్రబుల్ మనం మొదలుపెట్టి తోస్తుంటే ఏదో కొన్నాళ్ళకి నడుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నా తర్వాత ఎవరో ఒకరు తీసుకుంటారు, ఎలాగో అలా నడుస్తుంది, ఆగిపోదు. అది మాత్రం చెప్తున్నా, ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఆగే సమస్యే లేదు. ఈ రోజు నేను చేస్తున్నా, రేపు ఇంకోటి చేస్తారు, ఎవరు చెప్పితే వాళ్ళలో వాళ్ళే చేసుకుంటారు. ఆగదు అది. ఎందుకంటే దేర్ ఈజ్ ఏ నీడ్ ఇన్ ద సొసైటీ. ఆ సొసైటీలో నీడ్ ఉన్నప్పుడు దానికి ఒక సొల్యూషన్ కావాలి అన్నప్పుడు, ఒక సొల్యూషన్ మనం చూపించినప్పుడు, ఆ సొల్యూషన్ బాగున్నప్పుడు ముందుకు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఎవరు రావకల. ఎప్పుడో దీనికి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ప్రక్రియ ఏదో. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పారు, ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే, సమాజం అనేది తన అవసరాలకు అనుగుణంగా మారుకుంటూ వస్తుంది. సమాజంలో వచ్చే మార్పు ఉంది, అది ఒక్కసారిగా వచ్చింది కాదు. తన అవసరానికి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఆ సొల్యూషన్తో పెడుతుంది. ఆ సొల్యూషన్కి కొన్నాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉంది, అది ఇబ్బంది అనుకున్నాం, న్యూక్లియర్ ఫ్యామిలీ. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీతో ఇప్పుడు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 2-3 జనరేషన్స్ తర్వాత మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ వస్తుంది. అలా ఏదో ఒకటి ముందుకు పెడుతూనే ఉంటుంది. అలా పెడుతుంటేనే కదా సమాజం నడవగలుగుతుంది. కాకపోతే దీనికి కాస్త 4 కాలాల పాటు ఇలాంటి భయపెట్టకుండా కనీసం వాళ్ళ జీవితం వాళ్ళని జీవించనిస్తే చాలు. నేను కోరుకునేది అదొక్కటే. మీకు ఏదైనా కోపం ఉంటే నా మీదే తీర్చుకోండి. ఇది మూల విరాట్ నేను కదా మొదలుపెట్టింది. మీరు డైరెక్ట్గా నన్ను అటాక్ చేయండి, ఐఎమ్ రెడీ, తట్టుకుంటాను. అది మీరు మంచి చేస్తుంటే మిమ్మల్ని అటాక్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? నన్నేమి చేయలేక వాళ్ళని హింసిస్తున్నారు. నా బాధ అది. నన్నేమీ చేయలేక వాళ్ళని హింసిస్తున్నారు. మైండ్ సెట్ అలా అయిపోయిందమ్మా. అంటే సంతోషంగా ఉంటే ఈ జనరేషన్ కూడా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి తోడు నిజంగా సపోర్ట్గా నిలబడాలి. వాళ్ళ జీవితం వాళ్ళది, మీకు ఎందుకు అని అనకుండా దాన్ని కూడా ఏదో సినిమా చూసినట్టు ఇలా నుంచి మనం చూడకూడదు. నవ్వుకోవటం, నవ్వులాట, అదే ఆడుకోవటం. ఇప్పుడు చూడండి, యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, రోడ్డు మీద చాలా మంది ఫోటోలు తీస్తుంటారు. వాడు రక్తంగా చచ్చిపోయి రక్తం కారిపోతుంటే వాడికి హాస్పిటల్కి ఫోన్ చేయడం, అంబులెన్స్ తీయడం కాదు, తీసేసి వైరల్ అయిపోతుందని కెమెరాలో పెట్టేస్తారు. ఇదేం శాడిజం అంటారు? వాడికి సహాయం చేయకపోగా మనం ఫోటో తీసి నలుగురికి పంచాలనే పైశాచిక ఆనందం ఉంది చూసారా, దాన్ని మరి పైశాచికత్వం అనే అనాలి. నాకు ఇవాళ ఒక మెసేజ్ వచ్చిందమ్మా. మీ దాంట్లోనే ఐ డ్రీమ్స్లోనే ఒక కార్యక్రమంలో 60 ఏళ్ళు దాటిన ఆడదానిలో కూడా అమ్మతనాన్ని చూడలేని మృగాళ్ళున్న ఈ ప్రపంచంలో మనం ఉన్నాం అని నేను చెప్పాను. దానికి ఇవాళ ఒక ఆయన స్టేట్మెంట్ పెడుతూ, అలాంటి తప్పుడు ఇవి ఇవ్వకూడదు, మీరు అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించి మీరు ఎప్పుడు చెప్పకండి, అది చాలా తప్పు అని అన్నారు. అది ఏ రకంగా తప్పు? అలాంటి మగాళ్ళు లేరు అని ఆయన నిరూపించగలరా? అలా 60 ఏళ్ళు దాటిన ఆడదానిలో అలాంటి మగాళ్ళు ఎక్కడో పేపర్లో చూసి నేనే ఆశ్చర్యపోయాను. 60 ఏళ్ళు దాటిన ఒక వృద్ధ స్త్రీని రేప్ చేసిన మగాడు ఎక్కడో ఏదో పేపర్లో ఎప్పుడు ఇలా కూడా ఉంటారా అని, అది పేపర్లో వచ్చింది. అది 60 ఏళ్ళు దాటిన అంత పశువుల్లా మారిపోయారని అనిపించింది. అయితే అది అందరినీ ఉద్దేశించి అనలేదు, అలాంటి మృగాలు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో. అండంలో ఆయనకి అంత బాధ ఎందుకు కలిగిందో అసలు అది తప్ప అని అడుగుతున్నాను నేను. పసిపిల్లల్ని చిదిమేసిన వాళ్ళు ఉన్నారు, గ్యాంగ్ రేపులు చేసిన వాళ్ళు ఉన్నారు, నిర్భయ ఎలా వచ్చింది, ఫోక్సో చట్టం ఎలా వచ్చింది, ఇవన్నీ ఎలా వచ్చాయి? అలాంటి సంఘటనల వల్లే కదా, అలాంటి వాళ్లకు రక్షణ కోసమే కదా వచ్చాయి. మరి అది అంత తప్పుగా ఎందుకు అనిపించింది ఆయనకు? ఇప్పుడు మగాళ్ళు మంచివాడు కాదని నేను అంటలా, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అందులో నాకేం తప్పుగా అనిపిస్తుంది. అదే చెప్పాను, అది తప్పు అని మీరు భావిస్తే రండి బహిరంగ చర్చ కూర్చుందాం. ఏ రకంగా తప్పు మీరు చెప్పండి, నేను కూడా చెప్తాను. అలాగే ఇప్పుడు ఈ ద్వితీయ వివాహం అనేది, స్త్రీకి ద్వితీయ వివాహం, పునర్వివాహం అనేది ఏ రకంగా తప్పో మీరు చెప్పండి. చట్ట ప్రకారం ఒప్పుకుంటుంది, శాస్త్ర ప్రకారం ఒప్పుకుంటుంది. ఇంకా ఏమిటి ఒప్పుకోలేదు? మన బుద్ధి ఒప్పుకోలే, మన బుద్ధి ఒకటే ఒప్పుకోలే. వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా పెళ్లి చేసుకుని, అంటే అందరూ సంతోషంగా ఉన్నారా? అమ్మ ఇప్పుడు కరెంటు పెట్టారంటే కరెంటు వల్ల చాలా లాభాలు ఉన్నాయి, కానీ షాక్ కొట్టే ప్రమాదం ఉంది. షాక్ కొట్టే ప్రమాదం ఉందని కరెంటు మానేసి కిరసనాయిల బుడ్డు వాడుకుంటున్నామా? ఒక రిస్క్ ఉన్నా దాంట్లో ప్రయోజనాలు ఎక్కువ ఉన్నప్పుడు రిస్క్ చేస్తాం అంతే. జీవితం కూడా కావాలి అనుకుంటేనే. వాళ్ళందరినీ నేను పిలుచుకొచ్చి ఇక్కడ బలవంతంగా పెళ్ళిళ్ళు చేయట్లేదు కదా, ఇష్టపడి వచ్చిన వాళ్ళు వస్తున్నారు. ఇష్టపడిన వాళ్ళకి ఒక స్వయంవర వేదిక కల్పించాం, అక్కడ వాళ్ళకు వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు. నా ప్రమేయం ఎంత మాత్రమూ లేదు అందులో. వాళ్ళు పరిచయం చేసుకుంటారు, వాళ్ళు ఇష్టపడిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పెళ్ళా లివిన్నా కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, మరి నేనేం ఇగో ఇద్దరు మీరు చేసుకోండి అని మ్యాచ్ మేకింగ్ చేయటం లేదు కదా. నేను చేసింది అలా ఏంటంటే మీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఎందుకంటే
40 ఏళ్ల దగ్గరికి వచ్చి ఆగిపోయింది పెళ్ళి అనేది. స్త్రీ పునర్వివాహం అనేది 40 తర్వాత ఆగిపోయింది. ఎందుకంటే 40 తర్వాత పెళ్ళేంటి, మెనోపాజ్ తర్వాత పెళ్ళేంటి అన్న భావము. అప్పుడు కూడా పెళ్ళి చేసుకోవచ్చు, ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకు రండి అన్నాను. ధైర్యం ఉన్నవాళ్ళు వచ్చారు. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను, కానీ నేనేం మ్యాచ్ మేకింగ్ చేయటంలా, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళు కూర్చోబెట్టి నేను చేయటం లేదు కదా. నిర్ణయించుకునేది వాళ్ళు, పెళ్ళిలో ఉండాలా లివింగ్లో రిలేషన్. నచ్చని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు. నేను వాళ్ళని చేసుకోండి అని ఎంకరేజ్ చేయటం లేదు, ఇంటికి వెళ్ళి పిలిచి తీసుకురావట్లేదు. నేను చెప్పేది అది. అయితే ధైర్యం చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను, అది చట్టరీత్యా నేరం కాదు. నేరం అయితే చెప్పండి, యాక్షన్ తీసుకోండి. మీకు ఇంకా ఏదైనా ఉంటే, అనుమానం ఉంటే, ఇక మీలాంటి వాళ్ళు ఒక అది చర్చ పెట్టండి, ఆ చర్చకు వచ్చి నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. 70 ఏళ్ళు దాటిన ఆడదాన్ని ఇంత బహిరంగంగా నేను ఛాలెంజ్ చేసి పిలిచి చెప్తున్నాను అంటే నాలో ఎంత ధైర్యం ఉండాలి. జవాబు చెప్పే పరిస్థితుల్లో లేరమ్మా, మీరు ఆదర్శంగా నిలిచారు, ఒక మంచి పని చేశారు, కానీ గొప్ప పనికి చెయ్యనివ్వటం లేదే, అది నా బాధ. ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఒంటరి మహిళనే నేను కూడా, ఈ వయసులో వృద్ధురాలని, ఒంటరి మహిళని ఎన్ని అవాంతరాలు ఎదుర్కొని ఎన్నాళ్ళు. పెద్దవాళ్ళు చెప్తారు కదమ్మా, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, అదే చెప్తుంటా. అలాంటి నేను పట్టించుకోవటం మానేశానమ్మా. నన్నానండి, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. వాళ్ళని ఎందుకు భయపెట్టి బాధ పెడతారు? నన్నానండి, ఏదైనా ఉంటే రండి, కూర్చోండి, బహిరంగ చర్చకు, నాకు జవాబు చెప్పండి, నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళని, నా బాధ ఏంటంటే ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి వస్తున్న వాళ్ళని ఇలాగా వెనక్కి నెట్టేస్తున్నారు ఈ భయాలతో. ఏ భయాలకైతే లొంగకూడదో ఆ భయాలకి లొంగిపోతున్నారు. ఇలాంటివి చాలా ఎదుర్కొన్నా నేను చిన్నప్పుడు. అయితే అవి ధైర్యంగా నిలబడ్డాను. ఆ ధైర్యం వాళ్ళకు ఉండట్లా. ఆ ధైర్యం కావాలన్నదే నా బాధ. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే, మీకు కరెక్ట్ అని అనిపించింది. ఎప్పుడు అనిపించింది? ఇక్కడికి కరెక్ట్ అనిపించింది కాబట్టే వచ్చారు. కరెక్ట్ అనిపించింది కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు తప్పని ఎందుకు అనిపిస్తుంది? వాడెవడో కోన్ తీసుకొట్టం కూడా అన్నాడు కాబట్టి. వాడి మాటకి మీరెందుకు ప్రభావితులు అవుతారు? ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే మీరు రారు. అసలు వచ్చారు, కొన్నాళ్ళు ఉన్నారు, హ్యాపీగా గడిపారు. ఇది తప్పు అని ఎందుకు అనుకుంటున్నారు? తప్పు అనుకుంటే ఎందుకు వస్తున్నారు? అది నా ప్రశ్న. తప్పు అనుకుంటే రాకండి, వస్తాం, కానీ ఎవరికి తెలియకూడదు. రహస్యంగా ఎందుకు చేయాలమ్మా? నాకు నచ్చంది అది. ఈవెన్ లివింగ్ రిలేషన్ కూడా మనం పబ్లిక్గా మనం క్రియేట్ చేసి, మీరు చేసుకునే వాళ్ళు లివింగ్ రిలేషన్లో ధైర్యంగా ఉండండి అని మనం చెప్తుంటే, లేదండి మేము ఉంటాము కానీ రహస్యం ఎవరికి తెలియకూడదు, మేము ఉంటాం కానీ ఫోటోలకి రాము, మేము ఉంటాం కానీ మీడియా ముందుకు రాము, మేము ఇద్దరం కలిసి ఉంటాం, సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, బజార్లు వెళ్తాం, కానీ మీడియాలో రాకూడదు అంటే ఎక్కడో ఏమూలో నీలో తప్పన్న గిల్టీ ఫీలింగ్ ఉంది. నేను చెప్పేది అది. చెయ్యగలిగితే ధైర్యంగా చెయ్యి, చెయ్యలేనప్పుడు నా వల్ల కాదని నమస్కారం పెట్టి ఇంట్లో కూర్చో. నీకు తోడు కావాలి, అది ఎవరు కాదనిలే, నిజం నీ మనసు కూడా కావాలని కోరుకుంటుంది కాబట్టి వస్తుంది. ఇది కేవలం తోడు కోసమే కాదు, మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. పెళ్ళి ఒకటే కాకుండా టూర్ ప్రోగ్రామ్స్, కలిసి అందరం కలిసి పిక్నిక్కి వెళ్ళడం అని, పాట్లకులని, బర్త్డేలని, కేకులని, అవన్నీ ఇవన్నీ ఏవో, అంటే కంపెనీ పొద్దు నుంచి సాయంత్రం దాకా అంత్యాక్షరి అని హాయిగా ఆడుకుంటాం, కూర్చొని తంబోలా ఆడుకుంటాం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటిల్లోకి రండి. కొంతమంది పెళ్లి కాదని వీటిల్లోకి వస్తారు. వీటిల్లో ఉన్న వాళ్ళు కూడా భయపడతారు. వృద్ధాప్యం అంటే తోడు నీడ అంటే అది ఒక బూతు మాట, అది ఒక తప్పు అని ఎందుకు అనుకుంటున్నారు? నా బాధ అది. తప్పు అనుకుంటే రాకండి, వస్తే ధైర్యంగా నిలబడండి. ఓకే, వస్తాం కానీ ఎవరికి తెలియకూడదు. వాడు ముసుకేసుకుని ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినట్టు అలాంటి ఫీలింగ్ని కల్పిస్తున్నారు. నేననేది పదే పదే నేను చెప్తున్నాను, తప్పు అనుకుంటే రాకండి, వస్తే ధైర్యంగా నిలబడండి. వచ్చేసి 2 రోజులు ఉండడం, లేదా పక్క ఆవిడందని మనం భయపడి వెళ్ళిపోవడం, వాళ్ళెవరో అన్నారు ఇది తీసేయండి, వాళ్ళెవరో అన్నారు అది పెట్టకండి, వాళ్ళెవరో అన్నారు నా ఫోటో వేయకండి, వాళ్ళెవరో అన్నారు కాదు, నువ్వు డిసైడ్ చేసుకో. నీ ఫోటో కావాలా అక్కర్లేదా, ఈ కార్యక్రమంలో ఉంటావా ఉండవా, నువ్వు డిసైడ్ చేసుకో. ఇవేమీ లేకుండా ఉంటే నాకు ఇష్టమే. 10 చూసి వచ్చారమ్మా. ఇప్పుడు ఈ కార్యక్రమం మీరు వేస్తారు, ఇది చూసి ఎవరో ఇన్స్పైర్ వస్తారు. అలాగే నువ్వు కూడా ఇంకో కార్యక్రమం ఉంటేనే కదా ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవ్వగలుగుతారు, మన వల్లే కదా. అది కాకుండా ఎందుకు అనుకోవాలి? అసలు ఆలోచనే నాకు నచ్చట్లేదు. ఇదేదో తప్పు పని చేస్తున్నామన్న ఫీలింగ్ నేను అది సహించలేకపోతున్నాను. ఏ ధైర్యంతో అయితే ముందుకు వచ్చానో. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా అందరూ ధైర్యంగా ముందుకు రావాలి. గిల్టీనెస్ కానీ ఆ భయాలు అపోహలు ఉండకూడదు. సొసైటీ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళు మీరు సొసైటీ అప్రిషియేట్ చెయ్యలేకపోతే మీ దారిని మీరు, ఇప్పుడు నేనున్నానమ్మా ఈ కార్యక్రమానికి వచ్చానా, నన్ను ఎంతమంది వేలేశారో తెలుసా? చాలామంది. 15-20 సంవత్సరాలు నేను ఒక స్కూల్లో పనిచేశాను, రాజమండ్రి దగ్గర స్కూల్లో. దాంతో ఆ స్కూల్తో నాకు చాలా అనుబంధం, చాలా పాఠాలు, నేను నా జీవితంలో ఉండే పాఠాలన్నీ నేను అక్కడ చాలా నేర్చుకున్నాను.
ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆ స్కూల్ అన్నా, ఆ టీచర్లన్నా, ఆ స్టాఫ్ అన్నా, వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. అందులో నేను ఏదైనా పెడితే నాకు జవాబు కూడా ఇవ్వరు. ఓ పండగ గ్రీటింగ్స్ పెట్టినా అంటే బెలేసారు. ఎందుకమ్మా మీరు అంత అభిమానించిన వ్యక్తులు మిమ్మల్ని ఈ పని వల్ల అంతమంది వాళ్ళు కూడా అభిమానంగానే ఉండేవారు. ఎప్పుడైతే ఈ కార్యక్రమం మొదలెట్టానో వాళ్ళకి నచ్చలేదు. ఎందుకమ్మా ఇంత మంచి పని చేస్తూ అంత అది మంచి అని నేను నీళ్లు పెట్టుకునే అనుకుంటున్నానండి. అంత బాధ ఎంత ఎమోషనల్గా అనిపిస్తుంది చెప్పండి. 20 సంవత్సరాల అనుబంధం ఈ ఒక్క పనితో తెంచేసుకున్నారు. కానీ నేను దాన్నైనా వదులుకున్నాను, కానీ దీన్ని వదులుకోలేదు. నేను బంధువులు కూడా ఉన్నారు. ఇన్ని వదులుకొని ఏ కార్యక్రమం కోసం అయితే నేను ముందుకు వచ్చి తపన పడుతున్నానో అది కూడా నేను చేయడానికి లేకుండా ఇన్ని రకాల బాధలు, ఇన్ని రకాల సమస్యలు. నేను అనుకున్న నా వాళ్ళు అనుకున్న వాళ్ళే వీళ్ళందరూ పోతే పోయారులే, వాళ్ళ స్కూల్ వాళ్ళు వెళ్ళిపోయారు, చుట్టాలు వెళ్ళిపోయారు, వీళ్ళే నా వాళ్ళు, ఈ తోడు ఉన్నాడే నా కుటుంబం అని అనుకున్న కుటుంబంలో కూడా అంతర్గత కలహాలు, వెన్నుపోట్లు, ఇలాంటి కామెంట్లు, వీళ్ళలో వీళ్ళే ఫోన్లు చేసేసుకొని ఒక ప్రత్యర్థి వర్గంలో ఏర్పడిపోయినప్పుడు ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోతే ఎలా బాధ ఉంటుందో ఆ పేరెంట్కు, ఆ కుటుంబాన్ని నడిపేటువంటి ఆ పెద్దకు, కుటుంబం అంతా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతే ఎంత బాధపడతాడో నా మనసు కూడా అంత బాధపడుతోంది. అయినా నేను వెంతేటలా ఉన్నవాళ్ళే ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియమా. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్ళేవాళ్ళు వెళ్ళారని బాధపడక్కర్లా, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. ఇది ఆగిపోదు, ఒక్కసారిగా ఎండిపోదు కదా. ఇది జీవనది లాంటిది. ఎంతో మంది కన్నీళ్లు తుడిచిన మీరు ఇలా కళ్ళంబుట నీళ్లు పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం అమ్మ. మీరు బాధపడకూడదు. దానికే బాధ వస్తుంది ఎందుకు ఇలా అయిపోతుంది అని. కారణాలు మనం ఎత్తుకునే కంటే సొల్యూషన్ ఎత్తుకోవడం బెటరు. సరే వెళ్ళిపోని వాళ్ళకి ఇష్టం లేదు, వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళు వస్తారు, వచ్చేవాళ్ళని రానిద్దాం. నడిచిన నాళ్ళు నడుస్తుందమ్మా. నేను అదే గ్యారంటీగా చెప్తున్నాను. నేను కాకపోయినా ఇంకొకరైనా ఇటువంటిది నడిపే తీరుతారు, ఇది ముందుకు వెళ్ళే తీరుతుంది. బికాజ్ దెర్ ఈజ్ ఎ నీడ్ ఇన్ ద సొసైటీ. ఎంతమంది వెలువేసినా, ఎంతమంది మాట్లాడడం మానేసినా, ఎంతమంది అబ్బా అంత గొప్పది ఇంత గొప్పది అన్న వాళ్ళందరూ ఇవాళ ముఖం చాటేసినా నేను బాధపట్టాల. నన్ను వద్దనుకున్న వాళ్ళు నాకు కూడా వద్దంతే. అదొకటే. మీరు కావాలి అనుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారమ్మా. ఎంతో మంది జీవితాల్లో ఆనందాన్ని నింపారు మీరు. చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అమ్మ. మీరు ఇలా బాధపడుతుంటే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం చేసుకున్న వాళ్ళే చేసుకున్న వాళ్ళని మనం ఏం చేయలేము. కాకపోతే మన గమ్యం మారదు, అది నేను చెప్పేది. కానీ ఏదైతే గమ్యం చేరాలి అనుకున్నామో, ఏదైతే ముందుకు వెళ్ళాలి అనుకున్నామో, ఏ ఒంటరి జీవితాలకి కొంత ఓదార్పు దొరకాలి అని అనుకున్నామో దాంతోపాటు మనం ముందుకు వెళ్తూనే ఉంటాము. అనుకునే వాళ్ళు అనుకుంటారు. అయితే అదే నిజమైతే ఈ పాటికి ఎప్పుడో మూతపడిపోయేది. ఇది కాదు కాబట్టే అది ఇంకా ముందుకు వెళ్తుంది. ఎంతోమంది ఆశీర్వాదం మీకు ఉంది, తోడు నీడ ఇలానే ముందుకు సాగాలమ్మా. సమావేశం ఏర్పాటు చేయండి. అది ఏ రకంగా తప్పో నాకు చెప్పండి, నేను కూడా మానేస్తాను తప్పు అంటే తప్పు అనే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఒంటరిగా ఉన్న వాళ్ళైతే ఆ నొప్పి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరు ఉండరు. ఇది తప్పు కాదు అని తెలిసినా కొంతమందికి చెప్పే ధైర్యం ఉండదు. వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు, బయటికి రాలేరు. ఎందుకంటే ఇది తప్పు కాదు అని తెలుసు కాబట్టి. మనసులో ఎంత బాధ పెట్టుకొని ఇలా ధైర్యంగా నవ్వుతూ ముందడుగులు వేస్తున్నారమ్మా, ముందుకు సాగుతూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మీరు వెనకడుగు వేసిన రోజు నేను ఎప్పుడు చూడలేదమ్మా ఇన్నేళ్లలో. ఇక ముందు కూడా వేసే ఉద్దేశం కూడా లేదు. అదే చెప్పే కదా, నాకు ఉన్నదల్లా ఒక విల్ పవరే. ఆ విల్ పవర్ తోటే నేను నడిపించగలిగిన నాళ్ళు నడిపిస్తాను. ఒకవేళ నేను ఆగిపోయినా ఇది కార్యక్రమం ఆగదు. అదే నేను చెప్తుంటా, నేను ఆగిపోయినా ఈ కార్యక్రమం ఆగదు. దీన్ని ఎవరో ఒకరు తీసుకుంటారు, ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. ఏదో ఒక విప్లవ జ్యోతిని ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఎవరో ఒకరు తీసుకెళ్తారు, దాని ముందుకు ఖచ్చితంగా ఎడుతుంది. అయితే దీన్ని శాస్త్ర విరుద్ధం అని చెప్పి ఖండించిన వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో పెళ్లిళ్ళు శాస్త్రీయ పరంగా యాక్సెప్ట్ చెయ్యము, ఒక వితంతువుకి పెళ్లి చేయటం ఏంటి అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా. శాస్త్ర విరుద్ధం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉంటున్నారు. అలాంటి కమెంట్స్ కూడా మనం చూస్తున్నాం కదా, మన భారతీయ సంప్రదాయం కాదు అని. అలాంటి వాళ్ళకి మీ సమాధానం అమ్మా? అసలు స్త్రీ వివాహం, పునర్వివాహం సంప్రదాయ విరుద్ధం అన్నవాళ్ళు ఎవరండి? మగాడు 3 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి అన్నది అది సంప్రదాయమా? మగవాడు 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? 3 ఏంటి, 4, 5 ఇంకా సాగితే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటారు. 70 ఏళ్ళు వచ్చినా మగవాడికి పెళ్ళికి అర్హత ఉన్నప్పుడు ఆడదానికి ఎందుకు లేదండి? స్త్రీ పురుషులు ఇద్దరు సమానమనే అన్నారు కదా. మనకి శాస్త్రం ఏంటంటే సగం తెలుసు, సగం తెలీదు. మిడిమిడి జ్ఞానంతో మనం నడుస్తున్నాం. మనకి నచ్చింది శాస్త్రం సాంప్రదాయం అని తీసుకుంటున్నాం, నచ్చని దాన్ని వదిలేస్తున్నాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి,
సాంప్రదాయం, ఇది మన సాంప్రదాయం కాదు. మన సాంప్రదాయం ప్రకారం అన్నీ పాటిస్తున్నామా? అన్నీ పాటిస్తే మీరు ప్యాంటు కాదు పంచి కట్టుకోవాలి, క్రాఫ్ కాదు పిలక పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవట్లా? పొద్దున్నే రోజు మీరు సంధ్యావందనం మార్చాలి. వారుస్తున్నారా? మరి మా కులంలో లేదు అంటారు. పోనీ కులంలో ఉన్నవాళ్ళు ఎంతమంది వారుస్తున్నారు? పిల్లలు అమెరికాకి పంపిస్తున్నారు. నాలుగు మీద వాత పెట్టకుండా సముద్రాలు దాటి పిల్లలు అమెరికా ఎలా వెళ్తున్నారు? పిలక పెట్టుకుని అమెరికా వెళ్ళాడా? మీ వాడు రోజు సంధ్యావందనం అక్కడ అమెరికాలో వారుస్తున్నాడా? డ్రింక్ మన సాంప్రదాయమా? ఏదండి మన సాంప్రదాయం వీటిల్లో? అక్కడ దాకా ఎందుకు? ఇదెవరు మన తల్లిదండ్రుల్ని పూజించాలి ఎప్పటి నుంచో వింటున్నాం. కావిట్లో మోసిన శ్రవణుడి గురించి కథలు విన్నాం. అలా సేవించాలి, తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్టే ఇన్ని చెప్తున్నాము. ఈ తల్లిదండ్రులు అనాథల్లా ఓల్డేజ్ హోమ్లో ఎందుకున్నారు? అసలు ఓల్డేజ్ హోమ్ మన సాంప్రదాయమా? ఎందుకు వచ్చింది? ఇది మన సాంప్రదాయం కాదు కదా. మరి ప్రతి ఒక్కళ్ళు చూస్తే అది పరిస్థితి ఎందుకు వచ్చింది? పిల్లలు ఎక్కడ అమెరికాలకు వెళ్ళిపోయి లేదా కోడలతో పడక నేను ఈ తల్లిదండ్రులను చూడనంటే పెళ్ళాన్ని వదులుకోలేక వీళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నాం. కన్న తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో పడేయడం అంత కర్కసత్వం ఎక్కడైనా ఉందా? అది మన సాంప్రదాయమా? మరి అక్కడ ఎందుకు మొత్తుకోవటంలా ఇది మన సాంప్రదాయం కాదని ఇక్కడికి వచ్చేప్పటికి మనకి సడన్గా గుర్తొచ్చేసింది సాంప్రదాయం. ఏం మరి అలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? అవన్నీ దానికోసం ఒక విప్లవం తీసుకురండి. తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి పూజించండి అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చూపించమనండి. మీరు ఒక కమిటీగా ఫామ్ అవ్వండి. అవేమీ చేయం. ఈ ఒక్క దాంట్లో వచ్చేసేసింది. ఎందుకని అలా సంకుచితంగా ఆలోచిస్తారు? పాటిస్తే అన్నీ పాటించండి, లేదా ఎవరి దారి వాళ్ళది, ఎవరి వీలు వాళ్ళది అనుకొని ఊరుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చట్టం కానీ శాస్త్రం కానీ వ్యతిరేకం కాదు దీనికి. మనకి సగం సగం తెలిసి సగం సగమే నేర్చుకున్నాం కాబట్టి సగం సగమే మనం తెలుసుకుంటున్నాం, సగం సగమే పాటిస్తున్నాం. స్త్రీకి అత్యున్నతమైన గౌరవం ఇచ్చారమ్మా. రాముడు అదెవరు మన స్వర్ణసీతను పెట్టుకొని యాగం చేశాడు అని వింటున్నాం. స్త్రీకి ఎంత గొప్ప స్థానం ఇచ్చారు అంటే భార్య లేనిదే భర్తకు పీటల మీద కూర్చునే అర్హత లేదు, అసలు అర్హత లేదు. అంటే అంత సమానత్వం ఇచ్చారు. లేదు కాబట్టే ఆవిడ బదులు స్వర్ణసీతను పెట్టుకున్నాడు. అలాంటివి మనం చూసుకోము. స్త్రీని పూజించేది ఏదైనా ఉంటే దాన్ని మనం చూడం. వాడు పెళ్లి చేసుకోవాలంటే కూడా అర్హత లేదు. దానికి కూడా కొన్ని రూల్స్ నియమాలు ఉన్నాయి. అవన్నీ పాటిస్తేనే. అష్టవర్షాత్ భవేత్ కన్య అన్నారంటే 8 సంవత్సరాలు దాటకుండా ఆడపిల్లకి మన వివాహం చేయాలని. ఆ సాంప్రదాయం పాటిస్తున్నావా ఇప్పుడు? 8 సంవత్సరాలు దాటకముందే వెలేసేవారు ఆ కుటుంబాన్ని. అంటే అష్టవర్షం అంటే 8 సంవత్సరాలని. 8 సంవత్సరాలు దాటకుండా స్త్రీకి వివాహం చేయమన్నారు. అంటే మెచ్యూర్ అయిన పిల్ల అసలు వివాహానికి అర్హురాలు కాదు. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? 25, 30, అసలు 20 ఏళ్ల లోపు ఆడపిల్లకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఎంతమంది ఉన్నాయి? మరి ఆ పెళ్ళన్నీ మనం కూడా వెళ్ళి చక్కగా పెళ్ళిపోయిన చేసి వస్తున్నాం కదా. మనం ఎందుకు మొత్తుకోవట్లా? ఒరే 8 ఏళ్ళు రాకుండా నీ పిల్లకి చేయరాని ఈ చెప్పిన పెద్ద మనిషి చేశాడు ఆయన కూతురికి. చెప్పండి, అప్పుడు గుర్తురాలా నీకు సాంప్రదాయం? 8 ఏళ్ల పిల్లకి పెళ్లి చేయమన్నారు కదా, అది ఎందుకు చేయట్లా? దానివల్ల కొన్ని నష్టాలు వచ్చాయి. ఆడపిల్లలు దాన్ని ఏమంటారు, యంగ్ విడోస్ అయిపోతున్నారు, బాల వితంతువులు అయిపోతున్నారు. వాళ్ళ జీవితం అంతా ఇలా అయిపోతుంది అనుకున్నాం. ఆ అనుభవంతో మళ్ళీ దాన్ని మార్చుకున్నాం. అమెండ్మెంట్స్ మార్చుకుంటూ ఉంటాం. రాజ్యాంగానే ఎన్నోసార్లు మార్చుకున్నాం. అలాంటప్పుడు జీవితంలో కష్ట నష్టాలు వస్తున్నప్పుడు అమెండ్మెంట్స్ వస్తున్నాయి, మారుతున్నాయి. మారిన కాలానికి అనుగుణంగా మనం కూడా మారుతున్నాం. మారిన కాలానికి అనుగుణంగా మారకుండా మీరు ఆ పేడ పిడకలతోటే బొగ్గులతోటే పొయ్యి పెట్టుకొని వంట చేసుకోవట్లా. ఆ రోజుల్లో అలా చేశారు. ఈ రోజుల్లో గ్యాస్ స్టవ్లు, ఎలక్ట్రిక్లు. అంటే మీరు ఎప్పుడైతే ఆధునికతకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా మనుషులు మారుతున్నారు, అవి మారుతున్నాయి. అంతేతే ఈ సాంప్రదాయాలు కూడా ఒకప్పుడు మారే. మనుధర్మశాస్త్రం ఏమో త్రేతాయుగంలో, పరాశర శాస్త్రం ఏమో కలియుగంలో అని ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క శాస్త్రం అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. రాముడు ఏకపత్ని వ్రతుడు, మరి కృష్ణుడు అష్టభార్యలు. అలానే ఇది తప్పంటారా? ఇక్కడ ఈ జన్మలో ఈ ద్వాపర యుగంలో ఇది చెల్లింది, రాముడి కాలంలో అది చెల్లింది. కలియుగం అంచేత కలియుగంలో వేరు. ఎప్పటికప్పుడు శాస్త్రాలు అనుగుణంగా మారుతున్నాయండి. అది మనకు తెలియదు. అది తెలియక ఎప్పుడుదో ఒక బొట్టు తెలిసిందని అదొకటి పట్టుకున్నాం. నా స్త్రీ స్వాతంత్రం అర్హతే అంటారు. స్త్రీకి స్వతంత్రం లేదు, నిజమే. దానిపైన ఇంకా 3 ఉన్నాయి కదా. చిన్నప్పుడు బాల్యంలో తండ్రి దగ్గర, యవ్వనంలో భర్త దగ్గర, వృద్ధాప్యంలో కొడుకు దగ్గర నా స్త్రీ స్వాతంత్రం అర్హతి. ఇది 4వది. ఈ పై 3 చూసినప్పుడు ఇది 4వది. స్వాతంత్రం లేదు. కానీ వీడు ఎవడో చూడకపోతే ఏం చేస్తుంది? అదేంటి, మొగుడు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతే కొడుకు ఓల్డేజ్ హోమ్లో పడేస్తే ఏం చేస్తుందండి ఆడది? ఈ 3 పాటిస్తే 4వది. ఇది ఒక్కటే పట్టుకుంటాం అంతే. నా స్త్రీ స్వాతంత్రం అర్హత, నీకు అర్హత లేదు. ఈ అర్హత లేకపోవడానికి ముందు ఇంత సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు దానికి స్వతంత్రం అవసరం కూడా లేదు.
అది లేనప్పుడు ఆడది బయటికి రావాలి, తప్పదు. అన్ని రకాలు ఉంటాయమ్మా, అది తెలిస్తే చెప్పారమ్మా. అంటే మనసుకి నచ్చాలి, స్వీకరించాలి, అవతల వాళ్ళ ఆనందంగా ఉంటే చూడగలిగే మనసు ఎప్పుడైతే ఉంటుందో ఇవేవి అడ్డు కాదు. ఖచ్చితంగా కాదు. ఇంతెందుకు, పాపం పుణ్యం అని 2 రకాలు పెట్టారు. మన భయపెట్టడానికో నిజమో అబద్ధమో, నువ్వు మంచి పని చేస్తే పాపం డెఫినేషన్ ఏంటి, పుణ్యం డెఫినేషన్ ఏంటి? మంచి పని చేస్తే పుణ్యం, చెడ్డ పని చేస్తే పాపం. అది చెడ్డ పని ఏ రకమైన పనైనా కానీ, ఒకళ్ళని హింసించినా ఒకళ్ళని బాధించినా అది పాపం అనే చెప్తున్నారు కదా. తెల్లారితే ఎంతమందిని మనం ఏడిపించుకు తింటున్నాం? పాపం అంటే తెలిసి పాపం చేస్తున్నాం కదా. మరి మంచి పని చేసి పుణ్యం చేయొచ్చుగా. అక్కడ లేదు ఈ పాప పుణ్యాల ప్రసక్తి. ఇక్కడ పాపం చేసేసి 100 రూపాయలు తీసుకెళ్ళి కుండీలో వేసేస్తే అది పుణ్యం అయిపోతుంది. ఈ పాపం బ్యాలెన్స్ పోతుందని ఉద్దేశం. ఆయనకి ఒక డబ్బులు పడేసేస్తే, ఒక అష్టోత్తరం చేసేస్తే పుణ్యం అయిపోతుంది. ఈ ఏదో పాపిష్టి పనులు చేయడం ఎందుకు, దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడం ఎందుకు? కానీ తెలియని విషయం ఏంటంటే ఈ పాపం బ్యాలెన్స్ ఈ పాపమే, ఈ పుణ్యం బ్యాలెన్స్ ఈ దీన్ని దాన్ని కాంపెన్సేట్ చేయదు. ఈ పాపం అంతా ఈ రౌరవాద నరకాలు ఇక్కడ మనం అనుభవించవలసిందే. ఇది అయిన తర్వాత ఆ పుణ్యం ఏమన్నా ఉంటే నువ్వు అనుభవిస్తావు. ఇది దాంతో పోదు. అది అర్థం కావట్లా. బెచ్చగాడికి ఒక పావలా డబ్బులు వెయ్యము, 1 రూపాయి డబ్బులు వేయము, హుండీలో 100 రూపాయలు వేస్తాం. హుండీలో 100 రూపాయలు వేస్తే పుణ్యం వస్తుందని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది ఒక దానం చేస్తే కూడా కృష్ణార్పణం అనుకోమన్నారమ్మా. ఎందుకు అనుకోమన్నారంటే అది భగవంతుడికే అర్పితం, నాకు స్వార్థంతో నేను చేయటం లేదని. కానీ మనం 100 రూపాయలు, నాకు 100 రూపాయలు బ్యాలెన్స్ పెరుగుతుంది పుణ్యం అనే ఉద్దేశంతో చేసినప్పుడు నీకు అసలు పుణ్యం ఎక్కడ వస్తుంది చెప్పండి? పుణ్యం ఎక్కడొచ్చింది? అది మనకు తెలియదు. అది ఇగ్నోర్ చేస్తాం. నాకు 100 రూపాయలకి పుణ్యం వచ్చేసింది అంతే. ఎక్కడ పాపం చేసుకోవచ్చు, పర్వాలేదు. అది దేని లెక్క దానిదే. అది తెలియని విషయం అంతే. మంచి మనసుతో అమ్మ మంచి పని చేసినప్పుడు, మీరు చేసిన పని మంచిదయ్యి దానివల్ల 10 మందికి ప్రయోజనం ఉన్నప్పుడు, దానివల్ల 10 మంది సంతోషించినప్పుడు అది పుణ్యమే నా దృష్టిలో. ఖచ్చితంగా ఏ పనైనా కానీ దానివల్ల 10 మందికి ప్రయోజనం కలిగి మీరు చేసిన సహాయం వల్ల వాళ్ళు సుఖపడ్డారంటే అది పుణ్యమే. మన మాటలతో అవతల వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే అదే పుణ్యం. వాళ్ళు ఎంచుకున్న దారిని మనం ఆ దారికి అడ్డు తగలకుండా ఉంటే పుణ్యం. చాలా చక్కగా చెప్పారు. ఏదో అక్కడ నాశనం జరిగిపోతోంది అని మొత్తుకుంటూ అడ్డం పడిపోతున్నామే, దానివల్ల పుణ్యం వస్తుందో లేదో కానీ పాపం మాత్రం వస్తుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. ఇకపైనైనా తోడు నీడ అనే ప్లాట్ఫామ్ ద్వారా వయసు మళ్ళిన వాళ్ళ సంతోషం కోసం ఒక తోడును ఎత్తుక్కుంటే ఎవరూ కూడా వాళ్ళ మీద నిందలేయకుండా వాళ్ళని వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనియండి. చేతనైతే సాయం చేయండి, లేదా వదిలేయండి. అది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా వివరంగా మాట్లాడగలిగానమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ. నమస్కారం.